స్పీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రియాంక హిట్ అండ్ రన్ కేసులో కీలక వివరాలు. సీసీటీవీ ఆధారాలతో దర్యాప్తు వేగవంతం. ఎస్పీ. మెడికో ప్రియాంక కుటుంబానికి అండగా నిలబడతాం. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ భరోసా. ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కాలని చూడడం దారుణం. పోలీసులతో వైసీపీ ఆందోళనలో అడ్డుకోలేరు. కూటమి ప్రభుత్వంపై మార్గని భరత్ రామ్ ఫైర్. అక్రమంగా హౌస్ అరెస్ట్ చేశారని ఆందోళన. భారీగా తరలివచ్చిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ప్రియాంక హిట్ అండ్ రన్ ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కేసు నమోదు చేసిన వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించినట్లు ఎస్పీ తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ఎస్ఐ సిఐలు ఆసుపత్రికి చేరుకుని బాధితురాలితో ప్రయాణించిన ఉమేష్ నుంచి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. రాత్రి 10:30 గంటల నుంచి 11:30 గంటల వరకు స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఉమేష్ ఇచ్చిన సమాచారం ఆధారంగా తొలుత సెక్షన్ 338 క్రింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ ఘటన తీవ్రతను బట్టి అదే రోజు కేసులో సెక్షన్లను మార్చినట్లు తెలిపారు. హిట్ అండ్ రన్ కు పాల్పడిన కారును గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. తెల్లవారుజామునే నిందితుడు కారుకు సంబంధించిన వివరాలను గుర్తించగా ఉదయం 7 గంటలకే నిందితుడికి సంబంధించిన పూర్తి సమాచారం పోలీసుల వద్దకు వచ్చినట్లు వెల్లడించారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు కారు బాధితురాలిని ఒక్కసారి మాత్రమే కాకుండా పలుమార్లు ఢీకొట్టినట్లు గుర్తించారు. అనంతరం బాధితురాలిపై నుంచి కారు వెళ్లినట్లు ఫుటేజ్ ఆధారంగా నిర్ధారించినట్లు తెలిపారు. ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా నమోదైందని చెప్పారు. ఈ ఘటన అత్యంత క్రూరమైన చర్యగా పోలీసులు పేర్కొన్నారు. కేసును చట్టపరంగా మరింత బలంగా నిలబెట్టేందుకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సలహాలు తీసుకున్నట్లు తెలిపారు. సిఐ, డిఎస్పీ, స్పెషల్ పీపీతో కేసు దర్యాప్తుపై సమీక్ష నిర్వహించినట్లు వెల్లడించారు. ఆగస్టు 4వ తేదీ తెల్లవారుజాము 1 గంట ప్రాంతంలో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు కీలకమైనది కావడంతో 2-3 రోజుల పాటు విస్తృతంగా ఆధారాలను సేకరించి అన్ని ఆధారాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత దర్యాప్తును మరింత వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు. మాల్ వాచ్మెన్ ను పోలీస్ కస్టడీలో విచారించాలని నిర్ణయించినట్లు పోలీసులు తెలిపారు. గేట్ మూసే సమయంలో తొందరపాటుతో కారు ఢీకొట్టినట్లు వాచ్మెన్ వాంగ్మూలం ఇచ్చినట్లు వెల్లడించారు. మొదట స్వల్పంగా తాకి ఆ తర్వాత మళ్లీ ఢీకొట్టినట్లు వాచ్మెన్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాతే ఘటన తీవ్రత పూర్తిగా అర్థమైందని పోలీసులు పేర్కొన్నారు. మాల్ యాజమాన్యం వాచ్మెన్ పాత్రపైన ప్రత్యేకంగా విచారణ కొనసాగుతోందని అన్నారు. గేట్ మూసివేసిన విధానం సరైందా? వాచ్మెన్ వ్యవహరించిన తీరు సక్రమమేనా? ఘటనలో ఇతరుల నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా నిర్లక్ష్యానికి పాల్పడినట్లు ఆధారాలతో నిర్ధారణ అయితే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఘటన సమయంలో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పాత్రపై కూడా స్పష్టత తీసుకురానున్నట్లు చెప్పారు. బాధితురాలు ప్రియాంక తండ్రితో ఎస్పీ స్వయంగా సమావేశమై కేసు దర్యాప్తు వివరాలను వెల్లడించారు. కేసును చట్టపరంగా బలంగా నిర్మించాలని ప్రియాంక తండ్రి కోరినట్లు తెలిపారు. దర్యాప్తులో ఏ అంశాన్ని దాచిపెట్టే ఉద్దేశం పోలీసులకు లేదని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ ఘటనను పోలీసులు ఎప్పుడూ సాధారణ రోడ్డు ప్రమాదంగా పేర్కొనలేదని తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్, వీడియోలు, ఇతర సాంకేతిక ఆధారాల ఆధారంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు. నిందితుడు మద్యం మత్తులో ఉన్నప్పటికీ ఘటన అనంతరం అక్కడి నుంచి పారిపోవడం కూడా కేసులో కీలక అంశంగా ఉందని ప్రియాంక కుటుంబం అభిప్రాయపడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు మానసికంగా స్పష్టమైన స్థితిలోనే ఉన్నాడా అన్న కుటుంబ సభ్యుల అనుమానాలపై దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు. బాధితురాలు ప్రియాంకకు నిందితుడికి ముందస్తు పరిచయం లేదని పోలీసులు స్పష్టం చేశారు. నిందితుడి ప్రవర్తన, పూర్వ చరిత్ర తదితర అంశాలపైన దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు. కేసులో కొత్త ఆధారాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఎస్పీ తెలిపారు.
అందుబాటులోకి వచ్చే ఆధారాలను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలను దాచిపెట్టబోమని దర్యాప్తు పూర్తయిన తర్వాత వాస్తవాలు వెలుగులోనికి వస్తాయని ఎస్పీ పేర్కొన్నారు. కనుక ఫర్దర్గా మనము ఏం చేయాలి, దీన్ని ఏమైనా ఇంకా తీవ్రమైన నేరం కింద, అంటే వీళ్ళకి ఏమైనా పాత సంబంధాలు ఉండి వాళ్ళిద్దరికీ ఒక ఏదైనా రిఫ్ట్ ఉండి ఏదైనా లీడ్ అయిందా అనే ఉద్దేశంతో ఇంకా డీప్గా మనం పోయి వీ హ్యావ్ గాట్ సిడిఆర్స్, ఏమైనా సంబంధం ఉందా ఉమేష్ని అడిగాము, ఫర్దర్గా వారల్ విట్నెస్లు అడిగాము. ఇవన్నీ జరిగిన తర్వాత యాక్ట్ జరిగిన విధానం అన్నది మనము మొత్తం తీసాం. అంటే వీళ్ళు ఈ మాల్కి ఎప్పుడు వెళ్ళారు, ఎక్యూజ్డ్ ఎప్పుడు వెళ్ళారు, అలాగే విక్టిమ్ ఎప్పుడు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సంఘటనలు ఏమిటని చూస్తే వీళ్ళిద్దరూ కూడా ఫస్ట్ షో సినిమాకి వెళ్ళారు. దీస్ పీపుల్ దే హ్యావ్ గాన్ ఫర్ ఫస్ట్ షో సినిమా. ఫస్ట్ షో సినిమాకి అయిపోయిన తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ కూడా, అమ్మాయి ప్లస్ ఈ అబ్బాయి ఇద్దరు కూడా స్కూటీ మీద రిటర్న్ అవుతున్నారు. అదే టైంకి ఇంకో ఫ్లోర్లో ఎక్యూజ్డ్ ఇద్దరు కూడా వీళ్ళు ఇంకో సినిమా చూడడానికి వెళ్తున్నప్పుడు అక్కడ మాల్లో దే విల్ డూ సమ్ స్టెరిలైజేషన్. వచ్చిన వాళ్ళు తాగేసి ఏమైనా గొడవ చేస్తారా, ఫ్రిస్కింగ్ లాంటివి చేసేటప్పుడు వీడు కొంత ఇబ్బందికరమైన బిహేవియర్ ఉన్నప్పుడు ఆర్గ్యుమెంట్ అయింది. దెర్ వాజ్ ఎన్ ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత ఈ గొడవ అయిన తర్వాత వీడు అగ్రెసివ్గా ఉండి మళ్ళీ ఇది ఏదైనా అవుతుందని దట్ ఫెల్లో హ్యాస్ కమ్ డౌన్ టు సెల్లార్. పట్టుకోవాలనేటటువంటి ఈ వాచ్మెన్లు కానీ వీళ్ళందరూ కూడా ట్రై చేసిన విధానంలో వీడు తప్పించుకునే మైండ్ సెట్తో ఉండి కిందకు వచ్చాడు. కిందకు వచ్చిన తర్వాత దెన్ ఈ స్టార్టెడ్ హిస్ కార్. ఎదురుగా ఉన్నది ఇంటెన్షనల్గా ఒకసారి గుద్దాడు, కావాలని తప్పించుకొని వాళ్ళ మీద నుంచి రైడ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాడు. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్. దిస్ ఈజ్ క్లియర్లీ విజిబుల్ టు ఎవ్రీబడి. మీ అందరి దగ్గర ఇవి ఉన్నాయి. సో పోలీస్ ఇనీషియల్గా బేస్డ్ ఆన్ మెడికల్ ఎగ్జామిన్ అక్కడ ఉన్నటువంటి ఉమేష్ అనే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మేరకి దాన్ని 338 కింద రిజిస్టర్ చేసి లేటర్ ఆన్ అదే రోజు కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అటెంప్ట్ కింద మనము కన్వర్ట్ చేయడం జరిగింది. దాని కారణంగా మనకి రిమాండ్ వచ్చింది. రిమాండ్ వచ్చిన తర్వాత ఈలోగా మనం పేషెంట్ ఫాదర్తో కానీ పేషెంట్ ఫాదర్ ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి ఆమెని బెటర్ ట్రీట్మెంట్కి దేవ్ షిఫ్టెడ్ టు హైదరాబాద్ కిమ్స్కి వెళ్ళిన తర్వాత ఆ కిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది ఆమె. వేరియస్ టెస్టులు చేసుకున్నారు. సో ఫాదర్తో కంటిన్యూస్ టచ్లో ఉన్నారు. సో టచ్లో ఉన్న కారణంగా మనము టైం టు టైం ఆయనకు కూడా ఇన్వెస్టిగేషన్ గురించి కొంత బ్రీఫ్ చేయడానికి కానీ ఆయన కామ్ డౌన్ అయ్యారు. సో వీ బ్రీఫ్డ్ హిమ్ అబౌట్ ఆల్ దిస్ ఇన్వెస్టిగేషన్. ఫర్దర్గా ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నామంటే వీఆర్ బిల్డింగ్ ద కేస్ బికాజ్ సొసైటీలో ఆ జరిగిన గాస్ట్లీ ఇన్సిడెంట్కి కేసుని మనము బిల్డ్ చేసేలో భాగంగా వీఆర్ ఫైలింగ్ ఫర్ పోలీస్ కస్టడీకి మరోసారి తీసుకొని మళ్ళీ వాళ్ళని ఇంకేమైనా సీరియస్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా వాళ్ళిద్దరికీ కానీ మనం వెరిఫై చేస్తున్నాం. లైసెన్స్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేసాం. ఇంకా ఫర్దర్ ఎన్ రూట్ ఇంకా చాలా ఉంది, కొంత డార్క్ ఏరియాస్ ఉన్నాయి. మనం ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ఎస్టాబ్లిష్ చేసి ఈ కేసులో కన్విక్షన్ రావడానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. కన్విక్షన్ దిశగా ఒక స్పెషల్ పీపీని పెట్టి మనం వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ది కేస్. సో డిఎస్పీ గారి తర్వాత ఈరోజు ప్రెస్ మీట్ ఫర్దర్గా కూడా కంక్లూడ్ చేసేటప్పుడు ఛార్జ్ షీట్ దానికి సంబంధించి మళ్ళీ పోలీస్ కస్టడీ అప్పుడు కూడా మళ్ళీ డిఎస్పీ గారు కానీ నేను కానీ ప్రెస్ మీట్ పెడతాం. ద ఓన్లీ థింగ్ ఈజ్ దురదృష్టవశాత్తు అమ్మాయికి అటువంటి జరగడం చాలా దురదృష్టకరం, బాధాకరం కూడా. వీఆర్ నౌ ఈ మాల్లో కూడా వీళ్ళది ఏమిటి వెరిఫై చేస్తాం ఒకసారి అక్కడ జరిగింది. మరోసారి వీ విల్ స్క్రూటినైజ్ ఏం జరిగింది ఆ రోజు ఎగ్జాక్ట్గా, ఇట్ ఈస్ ఇంటెన్షనల్ అన్ఇంటెన్షనల్ అన్నది వెరిఫై చేస్తాము. చేసి ఫర్దర్గా వీ టేక్ ఫార్వర్డ్ దిస్ కేస్ ఫర్ లాజికల్ అండ్ రేపేస్తాం. మొన్నే కదా అదే ఇప్పుడు దాని విషయం ఏంటంటే పట్టుకొని అప్పచెప్పాలనుకున్నారా,
ఇప్పుడు దెర్ ఆర్ 2 థింగ్స్. వాళ్ళ మనము ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ని దృష్టిలో పెట్టుకొని మనం వాళ్ళ బిహేవియర్ని ఆలోచిస్తున్నాం. జరిగింది అయితే అక్కడ వాళ్ళు ఆపి టెస్ట్ చేసినప్పుడు తీసుకొని ఉంటే బాగుండేది. బట్ దే సీ దట్ పట్టుకొని అప్పచెప్తే వెళ్ళిపోకుండా అనేది వాళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చు. దాన్ని కూడా మేము విల్ కన్సిడర్ ఇన్ అవర్ ఇన్వెస్టిగేషన్. అది ఒకసారి మళ్ళీ పీపీ గారికి చూపించి ఆ ఎవిడెన్స్ అంతా మళ్ళీ మరోసారి చూపించి వాళ్ళ రోల్ దీంట్లో ఇంప్లికేట్ అవుతుందా లేదా, ఎంతవరకు ఇంప్లికేట్ అవుతుంది అది ఒకసారి చూస్తాం. ఒకసారి నంబర్ ప్లేట్లు అయిపోయిన తర్వాత, యాక్సిడెంట్ అయిన తర్వాత వారు వెళ్తున్నప్పుడు సమ్వేర్ దే టేకెన్ బోత్ అండ్ ఈ వాజ్ స్లీపింగ్ సమ్వేర్ అవుట్ సైడ్. ఇంటికి కూడా వెళ్ళా, వాచ్మెన్ దగ్గరికి కూడా మనం పోయాం. గ్యాస్ కనెక్షన్ ఆధారంగా నెంబర్ పట్టుకొని అడ్రస్ పట్టుకొని వీ వెంట్ టు ది హౌస్ ఆఫ్ ది కల్ప్రిట్స్. అక్కడికి వెళ్ళినప్పుడు వాచ్మెన్ చెప్పాడు, సార్ అక్కడ మన వాళ్ళు సెల్లర్లో లేదు, లేకపోయిన తర్వాత దెన్ దే కుడ్ ఫైండ్ దట్ ఫెలో ఈజ్ నాట్ దేర్. రాలేదండి, వెళ్ళమైతే వెళ్ళాడు మధ్యాహ్నం అని చెప్పాడు. చెప్పిన తర్వాత దాన్ని ఆధారంగా చేసుకొని మనం మళ్ళీ ఫర్దర్గా మళ్ళీ వెరిఫై చేశాము. దెన్ వీ కుడ్ క్యాచ్ దట్ వెహికల్లో పడుకొని ఉన్నాడు, అది పట్టుకున్నాం. అతన్ని ఎగ్జామినేషన్ చేసాం. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇంకో దగ్గర మనం పట్టుకున్నాం. బై 7 o'clock దే వర్ దేర్. టైం టు టైం ఎగ్జామినేషన్ చేయాలి, బికాజ్ దిస్ ఇస్ ఎ టిపికల్ కేస్. ఫోన్ వచ్చింది. హైదరాబాద్ నుంచి మేము అర్ధరాత్రి బయలుదేరి రాజమండ్రికి వచ్చాము. ఇక్కడ హాస్పిటల్లో అప్పటికే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అమ్మాయి తీవ్రంగా రక్తస్రావం అవుతుంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అయితే ఇంజురీ చాలా ఎక్కువగా జరిగిందని చెప్పారు డాక్టర్లు. మరి బతికే స్కోప్ ఉందా లేదని వాళ్ళని అడిగాము డాక్టర్లని. ఇక్కడ ఈ తలపై నుంచి కారు వెళ్ళడం వల్ల డ్యామేజ్ ఎక్కువ జరిగింది, స్కోప్ అయితే కనపడతలేదు. కానీ ఫస్ట్ ఈ బ్లీడింగ్ ఆపాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పారు. 48 hours ఆగి బ్లీడింగ్ ఆపితే బతుకుతుందా లేదా, ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంటే ఫర్దర్ టెస్టులు ఏం చేయాలని చెప్తామని అడిగారు ఇక్కడ. అయితే మేము వెయిట్ చేశాము. దాని తర్వాత మాకు తెలిసింది ఏంటంటే హోప్ లేదు, క్రిటికల్ ఉందని చెప్పారు. ఇన్ కేసు హైదరాబాద్కి ఏమైనా తీసుకెళ్తే బతికే ఛాన్సెస్ ఉన్నాయా, ఇలాంటి క్రిటికల్ కేసులు చాలా బాగైనాయని చెప్పి మేము విన్నాము. సరే, కిమ్స్లో ఒక ఎక్స్పర్ట్ డాక్టర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి సార్ మా పరిస్థితి ఇట్లా ఉంది, ఇక్కడ వైద్యం చేస్తున్నా కానీ స్పందన లేదు, అక్కడికి వస్తే ఏమైనా చిన్న హోప్ ఉండి అక్కడ బతికించుకోగలుగుతామనే ఆశ మాకుంది, మేము వస్తాం సార్ అని ఇక్కడ డాక్టర్లతో మాట్లాడిచ్చాము. సరే తీసుకురండి చూద్దామని చెప్తే ఇక్కడ నుంచి మేము అంబులెన్స్ తీసుకుని బయలుదేరడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత రాత్రి తెల్లారుజామున 2 గంటలప్పుడు మేము కిమ్స్కి వెళ్ళి అడ్మిట్ చేశాము. వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ టెస్టులు అవన్నీ చేస్తూ ఉదయం దాదాపు 10-10:30 అప్పుడు మమ్మల్ని పిలిపించి సార్ కండిషన్ అయితే బాగాలేదు, చాలా సివియర్గా ఉంది, అయినా మేము ప్రాధేయపడ్డాం, ఎట్లయినా బతికండి, మా కూతురిని బతికండి, ఏదైనా వైద్యంలో ఏ టెస్ట్ అయినా చేసి ఏదో ఒక రకంగా మా అమ్మాయిని బతికేయండి అని చెప్పి మేము అడిగినాము. వాళ్ళు కూడా అన్ని విధాలా ప్రయత్నం చేశారు. కానీ ఈ ట్రీట్మెంట్ నిన్నటి వరకు మేము ఇంకా ఒక హోప్ పెట్టుకొని ఉన్నాం. అందుకే ఆ ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నాం. హోప్ లేదన్నా కూడా ఏదో ఒక చిన్న హోప్తో మేము ఇంతవరకు ఉన్నాము. అయితే నిన్న తెలిసింది ఏంటంటే మెల్లమెల్లగా మిగతా ఆర్గాన్స్ కూడా దెబ్బతింటున్నాయి. బాడీ మొత్తం అంటే ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది. అప్పుడు అంతవరకు మా అమ్మాయి మీదనే ధ్యాస ఉంది. బయట సమాజంలో పోలీస్ కేసు ఎలా అయింది, వాళ్ళు ఎలా ఇన్వెస్టిగేషన్ చేశారు, అసలు ఇవన్నీ జరగడానికి రీజన్స్ ఏంటి, వాళ్ళెవరు, వీళ్ళకి ఏమన్నా పరిచయాలు ఉన్నాయా, ఇవన్నీ నాకు ఆలోచించే స్థితిలో నేను లేను. నిన్న ఇంకా ఫైనల్ అయ్యే పరిస్థితి వచ్చింది కాబట్టి నా తరపున ఎఫ్ఐఆర్లో నేను ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు. అక్కడ బతికించుకోవడం, మా అమ్మాయిని ఎలా రక్షించుకోవాలా అనే స్థితిలోనే నేను ఉన్నాను. సో ఇప్పుడు ఫైనల్గా ఏం జరిగింది, వాట్ నెక్స్ట్ అని చెప్పి మేము ఆలోచించుకొని రాత్రి బయలుదేరి ఇక్కడికి ఇప్పుడు వచ్చాము. మాకుండే కొన్ని అనుమానాలు ఏవైతే ఉన్నాయో అది కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా లేదా, ఇవన్నీ మేము ఫోన్లో టచ్లో ఉన్నా కూడా ప్రాపర్గా నేను వెళ్ళి కనుక్కోవాలని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని విషయాలు సార్ వాళ్ళు మాకు డిఎస్పీ గారు, ఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు అందరూ టైం టు టైం ఎవ్రీ ఎవిడెన్స్తో విత్ వీడియో ఫుటేజెస్తో అన్నీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏం జరిగిందనేది వాస్తవం మాకు ఇప్పుడు అర్థమైంది. అయితే అక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళకు పాత పరిచయాలు లేవు, ఎక్కడ ఫోన్లో కాంటాక్ట్లు లేవు, వీళ్ళెవరో మా పిల్లలు ఎవరో అసలు సంబంధాలే లేవు. అయితే
ఆ క్షణికావేశంలో జరిగింది. అయితే ఆ చేయడం ఎట్లా చేసినారంటే వాంటిల్ని చనిపోతుంది, హిట్ చేస్తే చనిపోతుందని తెలిసినా కూడా హిట్ చేసి చంపారు చూడు. అది చాలా అమానవీయం, చాలా నిర్దాక్షిణ్యం. అది ఇటువంటి మృగాల్లాంటి మనుషుల్ని సమాజంలో శిక్ష వేయకుండా వదిలిపెట్టకూడదు. వీళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి. ఉరి శిక్షలు ఉంటే కూడా ఇంకా నాలాంటి తల్లిదండ్రులు ఎంతో వాళ్ళకి మా పిల్లల ఆత్మన్న శాంతిస్తుందని మేము సంతోషపడతాం. మాకుండే ఈరోజు కడుపు కొత్త నేను మాటల్లో చెప్పలేను. మా దుఃఖాన్ని ఎలా వ్యక్తపరచుకోవాలో నాకు అర్థం కావడం లేదు. అంత బాధగా ఉంది. మా కుటుంబానికి పెద్ద నష్టము. మా అమ్మాయి యొక్క ఆశయాలు మంచి డాక్టర్ అయ్యి మంచి సేవలు చేసి మంచి పేరు తెచ్చుకుని కుటుంబానికి ఒక మంచి గౌరవాన్ని తీసుకురావాలి, అమ్మా నాన్నలను అందరినీ చక్కగా చూసుకోవాలని ఆమె ఎంతో హోప్తో ఉండింది. ఆమె మీద మేము చాలా హోప్స్ పెట్టుకుని ఉన్నాం. మళ్ళీ మీరు ఏమన్నా ఫిర్యాదు ఇవ్వడం కానీ మళ్ళీ ఇలా చేయండి కానీ చెప్పడం జరిగింది, ఎప్పటికీ రిమైండ్ చేశారు. అవును సార్. అయితే మేము ఇప్పుడు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, సరే జరిగింది, కండిషన్ క్రిటికల్ ఉంది, ఎఫ్ఐఆర్ ఎలా బుక్ అయింది, సార్ని ఫోన్ చేసి సార్ ఎఫ్ఐఆర్ మాకు పెట్టండి, అసలు ఏం చేశారని చెప్పి అడిగితే వాళ్ళు పెట్టారు, మేము చూసుకున్నాము. మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే మీడియాలో ఏమేమి వస్తున్నాయి, అవన్నీ మీడియాలో ఏమొస్తున్నాయి, ఆ ఎఫ్ఐఆర్లో ఏముంది, ఇది కరెక్ట్గా నిందితులకు శిక్ష, ఒకవేళ మా అమ్మాయి చనిపోతే శిక్ష కరెక్ట్గా పడే స్కోప్ ఉందా, ఇంకేమన్నా ఇక్కడ లోకల్ ఇన్ఫ్లుయెన్స్తో ఏమన్నా పొరపాట్లు జరుగుతాయా, ఇది జరగకూడదు, కరెక్ట్గా న్యాయం జరగాలి మాకు అని చెప్పి ఇక్కడికి వచ్చాము. సార్ వాళ్ళంతా వాళ్ళు పిన్ టు పిన్ మాకు చెప్పి ఫుటేజెస్, ఎవిడెన్స్ కాపీస్ అన్నీ చూపించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చాలా మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. డిపార్ట్మెంట్ని మేము పోలీస్ వాళ్ళని నమ్ముతున్నాము. మా డౌట్స్ క్లియర్ అయింది. ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేసే వేలోనే వెళ్తున్నారు. ప్రాపర్గా ఎక్కడ ఎవరి మాట వినే పరిస్థితిలో లేరు. వాళ్ళు కూడా ప్రాపర్గా ఎంక్వైరీ ఎవ్రీ టైం అన్ని విషయాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదులో సార్ రిటర్న్గా రాశారు. అన్ని ఫైల్ కూడా మాతో చదివించారు, చూపించారు, ఫుటేజెస్ కూడా చూపించారు. అంటే ఆ టైమింగు ఫుటేజెస్ అన్నీ టాలీ అవుతున్నాయా లేదా, మేము ఎలా అప్రోచ్ అయ్యాము, ఆ మాల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ కదలికలు ఎలా జరిగాయి అన్ని ఫుటేజెస్ మాకు చూపించారు. ఫర్దర్గా ఏంటంటే మా అమ్మాయి ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మేము అది కోరుకోము, ఒకవేళ డెత్ అయితే నిందితులు తప్పించుకునే అవకాశం లేకుండా ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి. ఇందులో ఏ ప్రమేయాలు ఉండకూడదు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ పనిచేయకూడదు, డిపార్ట్మెంట్ పర్ఫెక్ట్గా పనిచేయాలి. అలాంటప్పుడు మేము రిక్వెస్ట్ చేయడానికి, విషయం తెలుసుకోవడానికి మేము వచ్చాము. మెడికో ప్రియాంక కేసులో నిందితులకు కఠిన శిక్షలు పడేలా కూటమి ప్రభుత్వం న్యాయం చేయడంతో పాటు ఆ కుటుంబానికి అండగా నిలబడుతుందని రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ భరోసా ఇచ్చారు. స్థానిక సోమాలమ్మ ఆలయం సమీపంలో ఉన్న నివాసంలో సోమవారం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ ఘటన జరిగిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తక్షణం స్పందించారని అన్నారు. ఆమె చికిత్స పొంది కోలుకొని తిరిగి వస్తారని ఆశించామని, అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందడం చాలా బాధ కలిగించిందన్నారు. ఆమెను దారుణంగా కారుతో గుద్ది హత్య చేసిన నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ప్రసాదిత్య మాల్ వద్ద ట్రాఫిక్ రద్దీ చాలా ఎక్కువగా ఉంటుందని, వెళ్లడానికి రావడానికి కూడా ఒకే గేట్ ఉపయోగించడం వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. కేసు విచారణ జరుగుతోందని, అన్ని విషయాలు తేలుతాయని, నిందితులతో పాటు వారికి సహకరించిన వారికి కూడా కఠిన శిక్షలు తప్పవని అన్నారు. పోలీసులు, మా యాజమాన్యం నిర్లక్ష్యం కూడా ఉందని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామని అన్నారు. ఇంకా సమావేశంలో జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను, మహిళా నాయకులు ఘంట స్వరూప, బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడారు. నాయకులు భాషాలిమ్రా, అడపా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 20 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థికంగా సపోర్ట్ కూడా ఇస్తున్నామని చెప్పి ప్రకటించారు. దీనికి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఆ కుటుంబం పట్ల బాధ్యత తీసుకుని, ఏదైతే డాక్టర్ ప్రియాంక చనిపోయారో ఆ యొక్క ప్రియాంక గారి ఆత్మకు శాంతించాలని కోరుకుంటూ, ఆ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా జనసేన పార్టీ తరఫున, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున, ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకంగా వారికి ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ యొక్క యాక్సిడెంట్ జరిగిందో దాన్ని పూర్తి స్థాయిలో పోలీసు యంత్రాంగం అంతా కూడా దాని మీద దృష్టి సారించారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు,
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు జారీ చేయడమే కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా వారు ఖచ్చితమైనటువంటి ఆర్డర్స్ను కూడా జారీ చేసి ఈ యొక్క వాళ్ళు ఇమీడియట్గా ఆ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఏదైతే నిన్న డాక్టర్ ప్రియాంక చనిపోయారో ఆ యొక్క దాని మీద మర్డర్ కేసు కూడా కట్టడం కూడా జరిగింది. పోలీసు వారు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఆ కుటుంబానికి న్యాయం చేసే విధంగా కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది అనేది స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తే ఏదైతే ఐమాక్స్ థియేటర్ ఇక్కడ ఉందో ఈ యొక్క ఐమాక్స్ థియేటర్ దగ్గర కూడా ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోవడం కూడా ఒక కారణంగా కనిపిస్తుంది. విపరీతమైన రద్దీ పెరిగిపోయి అక్కడ ట్రాఫిక్ అనేది కంట్రోల్ చేయడానికి అక్కడ సెక్యూరిటీ వ్యవస్థను కూడా వాళ్ళు ఏర్పాటు చేయకుండా కేవలం ఐమాక్స్ యాజమాన్యం కూడా వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి వారు డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రమే వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ ఈ యొక్క ఏదైతే అక్కడ ట్రాఫిక్ అనేది ఉందో చాలా భయంకరమైన ట్రాఫిక్, చిన్నపాటి యాక్సిడెంట్లు చాలా జరుగుతున్నాయి ఇప్పటి వరకు. సో యాజమాన్యానికి కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం కూడా పోలీసు వారి ద్వారా వారికి నోటీసులు కూడా ఇచ్చి ఖచ్చితంగా ట్రాఫిక్ని నివారించే దృష్ట్యా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఖచ్చితమైన సెక్యూరిటీ రూల్స్ని పాటించి ఇలాంటి ఈ యొక్క యాక్సిడెంట్లు పునరావృతం జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏదైతే డాక్టర్ ప్రియాంక మరణించారో వారికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వారికి వైద్యం కూడా అందించడం కూడా జరిగింది. ఆ యొక్క హాస్పిటల్ బిల్స్ అన్నీ కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగింది, ఒక ఆడబిడ్డకి యాక్సిడెంట్ జరిగి ఆ యొక్క వెంటిలేటర్పై ప్రాణాలతో కొట్టుకుంటున్నటువంటి ఈ డాక్టర్ ప్రియాంకకి ఈ యొక్క కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైద్యం కూడా అందించి ఏదో విధంగా బతికించాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా తనకి భగవంతుడు అవకాశం ఇవ్వకపోవడం వల్ల తీవ్రమైన గాయాలు హెడ్ ఇంజ్యూరీ జరగడం వల్ల అమ్మాయి కూడా చనిపోవడం కూడా జరిగింది. సో దీనన్నిటికీ కూడా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా నిందితులు ఎంతటి వారైనా ఎలాంటి వారు కొమ్ము కాసినా ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టేది లేదు అని చెప్పి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తి స్థాయిలో స్పందించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ కూడా చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిందితులు మాత్రం విడిచిపెట్టేది లేదు అని చెప్పి మరోసారి స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఐమాక్స్ యాజమాన్యం ఉందో వాళ్ళ నిర్లక్ష్య వైఖరి, వాళ్ళ సెక్యూరిటీ వ్యవస్థ అంతా కూడా పూర్తి స్థాయిలో మార్పు జరిగి ఆ యొక్క యాక్సిడెంట్లు నివారించాలని చెప్పి కూడా వారిని కోరుతున్నాం. థ్యాంక్ యూ. సార్ ఖచ్చితంగా ఎన్నో ఆశలతో ఎంతో ప్రేమతో పెంచుకున్న ఒక ఆడబిడ్డ చనిపోవడం అనేది దురదృష్టకరం. అందులోనే ఒక డాక్టర్ చేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడే ఒక డాక్టరు ఈ యొక్క యాక్సిడెంట్లో చనిపోవడం అనేది చిన్న విషయం కాదు. అందుకే గౌరవ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తి స్థాయిలో వారి యొక్క కుటుంబానికి సంఘీభావం తెలియజేస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడమే కాకుండా నిందితుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే పోలీసు వ్యవస్థలో కూడా చిన్న చిన్న లోపాలు కనిపిస్తున్నాయి దాని మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిజాలు నిగ్గుదేల్చి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేస్తూ దాన్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. సీఎంఓ ఆఫీసు నుంచి పూర్తి స్థాయిలో, అలాగే డిప్యూటీ సీఎం ఆఫీసు నుంచి కూడా పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తున్నారు. అలాగే ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏ ఆడబిడ్డకి కూడా అన్యాయం జరగకూడదు అనే దానికి ఆయన చాలా గట్టి సంకల్పంతో ఉన్నారు. మా వీర మహిళా విభాగమే కాకుండా ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ఒక నాయకత్వం అనేది కాదు, సమాజంలో ఒక రకమైన మార్పు తీసుకొచ్చి ఆడబిడ్డలు రక్షించబడాలి, ఆడబిడ్డలకు అన్యాయం జరగకూడదు అనే విధంగా కూడా పవన్ కళ్యాణ్ గారు చర్యలు చేపట్టనున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ప్రియాంక గారి ఉదాంతం మీద జరుగుతున్నటువంటి
విషయాలు కానీ అన్నీ కూడా పాత్రికేయ మిత్రులందరికీ తెలిసిందే. బాధాకరమైన విషయం ఏంటంటే నిన్న మధ్యాహ్నం డాక్టర్ కావాల్సినటువంటి అమ్మాయి తుది శ్వాసను విడిచినటువంటి సందర్భాన్ని జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీ అధ్యక్షులు కానీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా ప్రగాఢమైన సంతాపం తెలియజేశారు. అలాగే మా తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ తరఫున కూడా వారి కుటుంబానికి మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ విషయం జరిగిన తర్వాత వారం రోజుల వరకు కూడా 3 రోజుల వరకు బయట రాకపోవడంలో కానీ వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు కానీ చూస్తే కొన్ని విషయాలు నమ్మశక్యంగాని విషయాలుగా కనబడుతూ ఉన్నాయి. విషయం ఏదైనా సరే ఒక కుటుంబం ఏంటంటే ఒక చేతికి అందివచ్చి ఎంతో కష్టపడి చదువుకొని డాక్టర్గా త్వరలో సేవలు అందించబోయేటువంటి వ్యక్తి ఇలా అర్ధాంతరంగా ఒక ఉన్మాదంతో మద్యం కానీ లేదా మాదక ద్రవ్యం ఏదైనా తీసుకున్నా ఉన్మాదుల్లో ప్రవర్తించి ఒక వ్యక్తి ప్రాణాలు తీసినటువంటి వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదు. వారికి కఠినమైనటువంటి శిక్షలు విధించే విధంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పడం జరిగింది. అలాగే దాని మీద ఎప్పటికప్పుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మానిటరింగ్ చేయడం కానీ జిల్లా ఎస్పీ గారితో కానీ రాష్ట్ర ఐజీతో కానీ మాట్లాడడం కానీ ఆ కుటుంబానికి న్యాయం జరిగేలాగా చూడమని చెప్పడం మేమందరం కూడా గమనించే విషయం. ఇక్కడ విషయం ఏంటంటే ఈ విచక్షణ జ్ఞానం లేకుండా మన విజువల్స్ చూస్తే పదే ఆ స్కూటర్ మీద ఉన్న వ్యక్తుల్ని ఏదో కావాలని ప్రేరేపించినట్టు 3 సార్లు గుద్దడం కానీ మూవ్ చేయడం మళ్ళీ ఆవడం మూవ్ చేయడం ఆవడం ఆఖరికి పడిపోయిన తర్వాత కూడా మానవత్వం లేకుండా మనిషి మీద నుంచి కారు తీసుకెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నిష్పక్షపాతంగా వాళ్ళకి ఏ రాజకీయ అండదండలు ఉన్నా లేదా పొలిటికల్ లీడర్స్ వెనకాల ఉన్నా ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కూడా నిష్పక్షపాతంగా వారికి కఠినమైన శిక్షలు విధించే విధంగా సెక్షన్లను ఫ్రేమ్ చేయాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మేము కోరుతూ ఉన్నాం. ఈరోజు డాక్టర్ ప్రియాంక మరణం చాలా బాధాకరమైన విషయం. ఎందువల్లంటే ఒక మెడికల్ స్టూడెంట్, అందులో పీజీ స్టూడెంట్ ఆ స్థాయి వరకు వచ్చిందంటే ఎంత కష్టపడి వస్తుంది, ఆ తల్లిదండ్రులు ఏ విధంగా చదివించడానికి ఎంత కష్టపడతారన్నది ఉదాహరణగా నేను మా అబ్బాయి కూడా పీజీ ఆర్థో డాక్టర్. అందువల్ల నిజంగా చాలా దారుణమైన విషయం. ఈ విషయం 3వ తారీఖున జరిగినప్పుడు, యాక్సిడెంట్ జరిగినప్పుడు 2 రోజుల వరకు తెలియలేదు. నాకు 5వ తారీఖున నైట్ 9 గంటలకు ఆ టైంలో తెలిసింది. ఇమీడియట్గా నేను మాల్ యాజమాన్యానికి ఫోన్ చేయడం జరిగింది. సీసీ ఫుటేజ్లు అది పంపించానంటే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కట్టారండి, సిఏ చేశారంటే ఇమీడియట్గా పోలీసులకు ఫోన్ చేస్తున్నా. అక్కడ నుంచి కరెక్ట్గా 9 గంటల తర్వాత నుంచి ఒక అరగంట తర్వాత నుంచి టీవీలో రావడం అవన్నీ కూడా జరిగాయి. తర్వాత విషయం ఏంటంటే దీని యొక్క దారుణమైన విషయం ఏంటంటే బాగా నిర్లక్ష్యం వహించింది మల్టీప్లెక్స్ యాజమాన్యం. వాళ్ళకి ఏదైనా సరే మల్టీప్లెక్స్లో అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ ఉంటుంది. అటువంటిది వీళ్ళు అసలు అవుట్ గోయింగ్ బ్యాక్ సైడ్ గేటే వాడటం లేదు. అది ఒక సైడే బాగా ఫ్లోటింగ్ ఉన్న ఏరియా వాడుతున్నారు. అది చాలా దారుణం. నెక్స్ట్ వాళ్ళు ఎప్పుడైతే తాగేసి వాళ్ళ సెక్యూరిటీ గార్డు తోటి గొడవ పెట్టుకున్న వెంటనే ఇమీడియట్గా వాళ్ళ పోలీసులకి చేసి లేకపోతే వాళ్ళని ఆ మాల్లోనే ఉండి దిగ్భ్రాంతం చేసి వాళ్ళని పోలీసులను రప్పించి వాళ్ళని అరెస్ట్ చేసి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదు. ఇది చాలా టూ మచ్. అటువంటిది అందులోనూ కూడా వీళ్ళు కూడా ఎంత డ్రగ్స్ తీసుకున్నారంటే అది మరి వాళ్ళని చూస్తుంటే అది నరలో ప్రాచ్యసంలాగా ఉన్నారు. వాళ్ళు చూస్తే 23-24 సంవత్సరాలుగా అని అంటున్నారు కానీ అలా కూడా కనబడటం లేదు. వాళ్ళ పర్సనాలిటీలు వాళ్ళని బట్టి వాళ్ళు ఎంత దారుణం అంటే ముందు చిన్న డాష్ ఇచ్చి తర్వాత మళ్ళీ రెక్లాస్గా వాళ్ళ మీద నుంచి ఎక్కించారంటే ఎంత దారుణమో చూడండి. ఇటువంటి వాళ్ళకి మరి ఎందువల్ల వచ్చిందో ఈ నింద అందరూ కూడా ఒక ప్రజాప్రతినిధుల మీద కానీ ఒక పాత్రికేయ మిత్రుల మీద కానీ పోలీసుల మీద కానీ ఎప్పుడైతే ఇది వచ్చిందో మీరందరూ కూడా దీని మీద
మీరే నిష్పక్షపాతంగా ముందుకొచ్చి రేపు ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ మీరు నిష్పక్షపాతంగా మీరు చేస్తే నిజ నిరూపణ జరుగుతుంది. పిలిచిందో దానికి ఆమె కుటుంబానికి జనసేన పార్టీ తరపున ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరపున తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నాం. నిజంగా జరిగినటువంటి సంఘటన చాలా దారుణమైనటువంటి సంఘటన జరిగిన తర్వాత మాల్కి సంబంధించినటువంటి సిబ్బంది కానీ మాల్ యాజమాన్యం కానీ ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేయకపోవడం అనేది నిజంగా చాలా దారుణం. ఎందుకంటే సిఐ గారు చెప్పారు, అలాగే డిఎస్పీ గారు చెప్పారు, కొద్దిగా మద్యం సేవించి వాళ్ళు యాక్సిడెంట్ చేయడం జరిగిందని. కొద్దిగా మద్యం సేవించి యాక్సిడెంట్ చేస్తే ఫస్ట్ టైం ఒక్కసారి డాష్ ఇచ్చినప్పుడే వెంటనే ఆగిపోతారు. అలా కాకుండా ఒక్కసారి గుద్ది మళ్ళా ఆగి మళ్ళా మరొకసారి గుద్ది అలా 3 సార్లు విచక్షణారహితంగా ఆ అమ్మాయిని గుద్ది ఆ అమ్మాయి స్కూటీ మీద నుంచి కింద పడిపోయిన తర్వాత కూడా ఆ అమ్మాయి మీద నుంచి కర్కశంగా కారుని ఎక్కించుకుని ముందుకు వెళ్ళిపోవడం అనేది నిజంగా రాజమండ్రి ప్రజలందరినీ కూడా చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. మద్యం మత్తులో ఉంటే ఆ మాల్కి సంబంధించినటువంటి గేటును గుద్దాలి, మాల్కి గోడను గుద్దాలి, ఇంకా అసలు ఎక్కడ ఆగకుండా ముందుసారి గుద్దినప్పుడే అలా కంటిన్యూస్గా వెళ్ళిపోవాలి. అలా వెళ్ళకోకుండా అంటే వాళ్ళకి కాన్షియస్లోనే ఉన్నారు, వాళ్ళకి తెలుసు. ఇది కంప్లీట్గా వాళ్ళిద్దరి యొక్క అహంకార పూరితానికి ఇది నిదర్శనం. ఎంత అహంకారం లేకపోతే ఒక్కసారి గుద్దిన తర్వాత మళ్ళీ గ్యాప్ తీసుకుని మళ్ళా గుద్దుకుంటూ వెళ్ళారంటే ఏ వ్యవస్థనైనా సరే మేము మేనేజ్ చేయొచ్చు అనేటువంటి అహంకారం నుంచి వచ్చింది. నిజంగా చాలా దురదృష్టకరం. ఎందుకంటే రాజమండ్రి అన్నది ఎప్పుడు కూడా రాజమండ్రి వాసులు కానీ కళలకి సాంస్కృతికానికి మన యొక్క రాజమండ్రి ప్రతీక. అలాంటిది గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆడపిల్ల చదువు కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఒక ఆడపిల్లని అన్యాయంగా మన రాజమండ్రిలో బలి తీసుకోవడం ద్వారా రాష్ట్రం అంతా కూడా రాజమండ్రి వైపు తిరిగి చూడటం అనేది నిజంగా మన రాజమండ్రి వాసులుగా మన దురదృష్టకరం. మరి అటువంటి వ్యక్తులకి ఏదైతే అహంకారపూరితంగా వ్యవహరించినటువంటి ఆ వ్యక్తులకి ఖచ్చితంగా కఠిన శిక్ష పడాలని. వారం రోజుల నుంచి ప్రియాంక గారు యాక్సిడెంట్ విషయం అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మన రాజమహేంద్రవరంలో అంతటి ఘోరం జరగడం మన అందరికీ చాలా దురదృష్టకరమైన విషయం. ఎంతో దూరం నుంచి ఆ అమ్మాయి పీజీ చేయడానికి మన పరిసర ప్రాంతంలో రాజనగరం నియోజకవర్గంలో జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో అమ్మాయి పీజీ చేస్తుంది. 6 నెలలు అయిందంటే ఆ అమ్మాయి జాయిన్ అయ్యి. కాకపోతే ఎంతోమంది ప్రాణాలు రక్షించే కోర్సు ఆవిడ చేస్తుంది. కానీ అదే ప్రమాదం ఒక డాక్టర్కి జరిగి ఆవిడ చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆవిడ బ్రతుకుంటే ఎంతోమందికి ఆయుష్ పోసును. అలాంటిది ఆ అమ్మాయి ఆయుష్నే ఇక్కడ 2 యువకులు మధ్యమత్తులో 2 యువకులు ఆ అమ్మాయి ప్రాణం తీయడం చాలా బాధాకరమైన విషయం. రాజమండ్రిలో ఇంతటి ఘోరం జరగడం, అది మా పరిసర ప్రాంతం మాకు కొంచెం దూరంలోనే ఆ కార్యక్రమం అలా జరగడం మాకు చాలా బాధాకరంగా ఉంది. దీనికి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అందరికన్నా ఫస్ట్ ఆయనే స్పందించి ఆ అమ్మాయికి త్వరగా కోలుకోవాలి, బాగుండాలనేసి ఆయన పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆవిడ హైదరాబాద్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. క్షేమంగా తిరిగి వస్తారా అనుకున్నాం, కానీ ఆ అమ్మాయి అయితే కాలం చేయడం చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ జనసేన పార్టీ తరఫున, ఇక్కడ మహిళలందరి తరఫున ఆ అమ్మాయికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రామ్ నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఆయనను ఇంట్లోనే గృహ నిర్బంధం చేయడంతో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో డిఎస్సిలో స్కామ్ పై సిబిఐ విచారణ, ఫీజు రియంబర్స్మెంట్, అలాగే యువతకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానని అబద్ధపు హామీతో నెగ్గిన కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టే కార్యక్రమంలో భాగంగా గోకవరం బస్టాండ్ ఆనం కళా కేంద్రం నుంచి బైక్ ర్యాలీకి పేపర్ మిల్ వద్దనున్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ ర్యాలీకి వెళ్లకుండా మార్గాని భరత్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున
ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ ప్రక్కన ఉన్న మార్గని భరత్రామ్ నివాసానికి చేరుకున్నారు. పోలీసులు వందల సంఖ్యలో మోహరించి ఆయనను ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకోవడంతో గందరగోళం చెలరేగింది. పోలీసులు తీరు నిరసిస్తూ భరత్ అక్కడే ధర్నా నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కూడా కూటమి ప్రభుత్వం కాలరాస్తోందని, ఇప్పటికే అక్రమంగా కేసులు పెట్టి వైసీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ శాంతియుతంగా ర్యాలీ చేయడానికి సిద్ధమైతే ఈ విధంగా హౌస్ అరెస్ట్ ఎలా చేస్తారంటూ పోలీసులను నిలదీశారు. పోలీసులను అడ్డు పెట్టుకుని కూటమి ప్రభుత్వం నిరంకుశంగా పాలన సాగిస్తోందని, ఈ విధానాలు ఎల్లకాలం ముందుకు సాగవని మండిపడ్డారు. మళ్లీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని అన్నారు. డిఎస్సీ స్కామ్ పై వైసీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గదని, సిబిఐ విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చే వరకు ఉద్యమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. డిఎస్సీ స్కామ్ కు నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. మెడికో ప్రియాంకను దారుణంగా కారుతో గుద్ది హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తాము ఈ ఘటనపై స్పందించి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసిన తరువాతనే పోలీసులు విచారణ ప్రారంభించారని, నిందితులను వెనకేసుకుని వచ్చిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె కుటుంబానికి బాసటగా నిలవాల్సిన ప్రభుత్వం మీన మేషాలు లెక్కించిందని ధ్వజమెత్తారు. ఆమె కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైసీపీ తరపున తాము అండగా నిలబడతామని తెలిపారు. చేతకాని ప్రభుత్వాలు అధికారంలో ఉంటే రాష్ట్రంలో పాలన ఇలాగే సాగుతుందని, ప్రజా ప్రతినిధులు ఉండి కూడా ఈ కేసును నిష్పక్షపాతంగా విచారణ చేయలేకపోవడం దారుణమన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మెడికో ప్రియాంక మృతికి సంతాపంగా ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని, తాము సోమవారం విద్యా సంస్థలు బంద్ పాటించాలని పిలుపునిచ్చామని, దాన్ని అడ్డుకోవడానికి కూటమి ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డిందని ఆరోపించారు. వైసీపీ రెట్టించిన ఉత్సాహంతో కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. శ్రీ వెంకటేశ్వర ఆనంగల కేంద్రం సమీపంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 12వ తేదీన శ్రీ లక్ష్మీ కుబేర సుదర్శన హోమం, రుద్ర ఏకాదశి పూర్వక సహస్ర ఘటాభిషేకాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు నండూరి సుబ్బారావు, ఏవి రమణ, పెదిరెడ్ల శ్రీనివాస్, క్రతువు నిర్వాహకులు బోడెం నాగ సత్య రవికుమార్ శర్మ తెలిపారు. గణేష్ చౌక్ లోని ప్రెస్ క్లబ్ లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు కార్యక్రమ వివరాలను వెల్లడించారు. గత నెల రోజులుగా ఈ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని, దేశంలోనే తొలిసారిగా ఇంత భారీ స్థాయిలో ఈ తరహా క్రతువును నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు. నండూరి సుబ్బారావు మాట్లాడుతూ
ప్రతి నెల అమావాస్య రోజున శ్రీ లక్ష్మీ కుబేర హోమం నిర్వహిస్తున్నామని, ఈసారి ఆషాఢ అమావాస్యను పురస్కరించుకొని ప్రజల శ్రేయస్సు కోసం భారీ స్థాయిలో శ్రీ లక్ష్మీ కుబేర సుదర్శన హోమం సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలో నెలకొన్న అనేక సమస్యల పరిష్కారం, వ్యవసాయ రంగ అభివృద్ధి, అన్ని రంగాల ప్రజల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ ఈ క్రతువును చేపట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం పుష్కర్ ఘాట్ నుంచి గుడ్లగూబ వాహనంపై శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకురానున్నారు. గోదావరి జలాలను బిందెల్లో తీసుకువచ్చే కార్యక్రమంలో 1008 మంది సువాసినీలు పాల్గొనున్నారు. వారి చేతుల మీదుగా అమ్మవారికి సహస్ర ఘటాభిషేకం నిర్వహించనున్నారు. ఏవి రమణ మాట్లాడుతూ అనావృష్టి పరిస్థితులు తొలగి ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజలు అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. క్రతువు నిర్వాహకులు బోడెం నాగసత్య రవికుమార్ శర్మ మాట్లాడుతూ లక్ష్మీ శక్తి సాధన ద్వారా ప్రజలకు శ్రేయస్సు కలుగుతుందని, అష్టలక్ష్మి స్వరూపమైన మహాలక్ష్మిని ఆరాధించడం ద్వారా గృహాలు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, ఉద్యోగాలు, వ్యవసాయం తదితర రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని వివరించారు. సహస్ర ఘటాభిషేకం ద్వారా సర్వ సంపదలు, సౌభాగ్యం, శ్రేయస్సు కలగాలని శాస్త్రం చెబుతోందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని 121 మంది ఋత్వికులతో నిర్వహించనున్నట్లు చెప్పారు. సాయంత్రం 4 గంటలకు మండపారాధన అనంతరం భక్తుల భాగస్వామ్యంతో లక్ష్మీ సహస్ర కుంకుమార్చన నిర్వహిస్తారు. అనంతరం లక్ష్మీ హవనం, కుబేర హవనం, సుదర్శన హవనం, పూర్ణాహుతి, వేద ఆశీర్వచనం, 16 రకాల హారతులు ఉంటాయని వివరించారు. పెదిరెడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, కోర్మాదాస్ సారథ్యంలో కమిటీ సభ్యులంతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని తెలిపారు. లలిత సహస్రనామ పారాయణం చేసే మహిళలు దైవభక్తి కలిగిన ముత్తైదువులను సమీకరించి వారికి చీరలు అందజేస్తామని చెప్పారు. ఉదయం పుష్కర్ ఘాట్ నుంచి గోదావరి జలాలతో ప్రారంభమయ్యే ఊరేగింపు కోటగుమ్మం, లక్ష్మీవారపుపేట, దేవీ చౌక్, నాగదేవి సెంటర్ మీదుగా కళా కేంద్రం సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుంటుందని తెలిపారు. ఏవి రమణ సౌజన్యంతో భక్తులకు 5 రకాల ప్రసాదాలను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పురజనులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని నిర్వాహకులు కోరారు. మీడియా సోదరులందరికీ నమస్కారాలు. రాజమండ్రిలో అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో కార్యక్రమం తలపెట్టాము. ఆ కార్యక్రమానికి మీ యొక్క అండదండలన్నీ ఉండి మీ సహకారంతో విజయవంతం చేయాలని ఈవేళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాబట్టి మీరు అందరూ కొద్దిగా మాకు సహకరించి ఇందులో మేము ఎలా ముందుకెళ్ళాలన్నది కూడా మీరు కొంచెం చెప్పి మాకు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు జయప్రదం చేసుకుంటామని కోరుకుంటున్నాం. అయితే ఏంటంటే గత 2 సంవత్సరాల నుంచి ఆనంద్ కళాకేంద్రంలో కేంద్రం దగ్గర ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడిలో ఆర్థికంగా ఎవరికి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో అమ్మవారి అయినటువంటి లక్ష్మీదేవి పుట్టిన తిథి నాడు, అంటే అమావాస్య రోజుని ప్రతి నెల అమ్మవారికి పూజ చేయడము, మన లక్ష్మీ కుబేర సహస్ర హోమం జరుగుతుంది, సుదర్శన హోమం జరుగుతుంది. ప్రతి నెల చేస్తున్నారు. దీనికి రాజమండ్రిలో చాలామంది భక్తులు అక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల విజయవంతం చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి ఈ వ్యక్తి నాగసత్య రవికుమార్ శర్మ గారని ఈయన ద్వారా ప్రతి నెల జరుగుతుంది అక్కడ. ఈ కార్యక్రమాన్ని వీళ్ళ గురువు గారు వీరిని పిలిచి ఈ కార్యక్రమం కాదు, మొత్తం అందరికీ లోక కళ్యాణార్థం ఒక కార్యక్రమం తలపెట్టాలి. ఆ కార్యక్రమం చేస్తే ప్రస్తుత పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో జరిగే అనేక సమస్యలకి పరిష్కారం అవుతుంది. కాబట్టి నువ్వు ఈ కార్యక్రమం తలపెట్టాను. ఒక కార్యక్రమాన్ని ఈయనకి వివరించడం జరిగింది. దాన్ని కార్యక్రమం చేయడం కోసం ఈయన పూనుకుని కొంతమందితో కలిసి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడానికి ఈయన ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమం ఏమిటంటే అది ఈ నెల 12వ తారీఖు బుధవారం అమావాస్య నాడు ఆనంద్ కళా కేంద్రంలో నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర, కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర లక్ష్మీ కుబేర సుదర్శన హోమం అనే కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇది భారీ ఎత్తున కార్యక్రమం, భక్తుల సహకారంతో చేస్తున్నాం. దీని గురించి మేము
ఒక నెలలు బట్టి చాలా చాలా భార్య చేయాలని అందరం అనుకొని నిర్విజయం చేయాలనే ఉద్దేశంతో పెద్దలందరినీ కలిసి వాళ్ళ యొక్క సహకారం తీసుకొని చక్కటి కార్యక్రమం చేసాం. దీంట్లో 1000 మంది ముత్తైదువులకి చీరలు, 1000 మంది ముత్తైదువులకి బిడ్డలు కూడా మేమే ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళకి భోజనాలు, పలహారాలన్నీ మేమే ఇస్తున్నాం. 1000 మంది ముత్తైదువులని ముందు ఆలంకళా కేంద్రం ప్రాంగణం నుంచి పుష్కర ఘాట్లకి తీసుకెళ్ళి అక్కడి నుంచి మేము ఇచ్చిన బిందులో నీళ్ళు తీసుకొని ఆ గడ్డాలు నెత్తిమీ పెట్టుకొని ఊరేగింపుగా పుష్కర్ ఘాట్ నుంచి శివుడి బొమ్మ దగ్గర నుంచి అలాగా మన దేవి చౌక్ మీదుగా మళ్ళీ పుష్కర్ మన ఆనంకాల కేంద్రంకి వచ్చి ఆనంకాల కేంద్రంలో అమ్మవారి విగ్రహం మేము ఆ స్టేజ్ మీద ఈ గొడ్లకు మీద ఉన్నటువంటి అమ్మవారి విగ్రహం ఇది ఎక్కడ ఇంట్లో ఉండకూడదు, ఇది టెంపుల్లోనే ఉండాలని చెప్పి పెద్దలు చెప్పారు. ఇది మొత్తం 2 లక్షల రూపాయలతోటి ఈయన చేయించారన్నమాట. ఈ విగ్రహాన్ని మన స్టేజ్ మీద పెట్టి ఎవరైతే ముత్తైదులు వీళ్ళందరూ గోదావరి నుంచి జలం తీసుకొచ్చారో ఆ జలాభిషేకం ఆవిడకి చేసి ఆ తర్వాత పూజలు కార్యక్రమం చేసిన తర్వాత మధ్యలో భోజనాలు అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం 4 గంటల దగ్గర నుంచి ఈ ముత్తైదువులందరి చేత కూడా కుంకుమ పూజలు అవి చేయించి ఆ తదుపరి వాళ్ళకి ఆశీర్వచనం ఇచ్చిన తర్వాత సాయంత్రం లక్ష్మీ కుబేర సుదర్శన హోమం అని చెప్పే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇందులో పెద్ద పెద్ద వేద పండితులందరినీ తీసుకొచ్చి ఇందుకోసం అంటే పంచ మహాపర్వాలలో అంటే 2 అష్టములు, పౌర్ణమి, సంక్రమణము, అమావాస్య ఈ 5 కూడా మహాపర్వాల కింద చెప్పబడుతూ ఉంటాయి దేవతారాధనలో. అందులోనూ కూడా అమావాస్య అమ్మవారు దీపావళి అమావాస్య రోజునే అమ్మవారు ఉద్భవించింది. ఆ రోజు దగ్గర నుంచి కూడా ప్రతి అమావాస్యకి కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం ప్రతి వాడికి కూడా చాలా శ్రేయస్కరము, సుఖము కూడా. ఎందుకోసం అంటే ప్రతి వాడికి కూడా లక్ష్య సాధన చాలా అవసరం. లక్ష్య సాధనలో ప్రతి వాడికి మూలాధార శక్తి అయిన అమ్మవారి మహాలక్ష్మి ఆరాధన చేయడం చాలా శ్రేష్టముగా చెప్పబడుతున్నది. ప్రతి మానవుడికి కూడా ఈ లక్ష్య సాధనలో భాగంగానే ఈ మహాలక్ష్మీదేవి అంటే వాహనంతో కూడుకున్న అంటే మూలాధార స్వరూపమైన ఆ మహాలక్ష్మీదేవి ఆరాధన మనం గత కొంతకాలంగా చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ అమావాస్య రోజున అంటే ఇది ఆషాఢ మాసం అవడం, దీన్ని గుప్త మాసము, శుచి మాసము అని కూడా పిలుస్తూ ఉంటాం. అందుకోసం ఈ మాసములో అమ్మవారి ఆరాధన చేస్తే, ఎందుకంటే మీరు చూడవచ్చు గ్రామదేవత మహోత్సవం అవ్వచ్చు, అమ్మవారి ఆరాధన అవ్వచ్చు, శాకాంబరి ఉత్సవములు అవ్వచ్చు, ఏవైనా సరే ఈ ఆషాఢ మాసంలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆషాఢ మాసం అంత శక్తివంతమైన మాసం. అందుకోసం ఈ మాసంలోనే అమావాస్య రోజున ఈ అమ్మవారికి చేయాలి కాబట్టి అమావాస్య రోజునే ఈ అమ్మవారికి రుద్రేకాదశిని పూర్వక సహస్ర ఘటాభిషేకము. రుద్రేకాదశిని అంటే ఈశ్వరారాధనలోనే మహాన్యాసంలో చెప్పబడుతూ ఉన్నది. జపహోమార్చనాభిషేక విధింవ్యా ఆఖ్యాస్యామ అంటుంది వేదం. అంటే జపము, హోమము, అర్చన, అభిషేకము జరిగే ఏకైక క్రతువే రుద్రేకాదశిని. ఈ రుద్రేకాదశిని కార్యక్రమం దేనికోసం అయ్యా అంటే ప్రాయశ్చిత్త ప్రక్రియ. అంటే మనిషికి సర్వ పాపములు తొలగజేసేది, సర్వ ప్రాయశ్చిత్తములు కలగజేసేది, అలాగే సమస్త శ్రేయస్సుని, సుఖాన్ని ప్రసాదించేది ఈ రుద్రేకాదశిని. ఈ రుద్రేకాదశిని ద్వారా మానవులకి సర్వ శ్రేయస్సులు, సుఖములు, ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగాలని చెప్పేసి తెల్లవారుజామున 4 గంటల దగ్గర నుంచి కూడా అమావాస్య 12వ తారీఖున 121 మంది బ్రాహ్మణుల చేత రుద్రేకాదశిని అంటే 11 రుద్రేకాదశులు ఈ కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. అలాగే తర్వాత ఈ కార్యక్రమాలు అయిన తర్వాత ఉదయం 8-8:30 మధ్యలో 7 గంటల దగ్గర నుంచి కూడా ఈ స్త్రీలందరినీ కూడా రప్పించడం. 8 గంటలకి ప్రారంభించి అమ్మవారిని ఆన్ కళా కేంద్రం దగ్గర నుంచి కూడా అమ్మవారిని ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి అక్కడ గోదావరి జలములు తీసుకుని అమ్మవారికి సహస్ర ఘటాభిషేకం చేయడం. సహస్ర ఘటాభిషేకం ఎందుకోసం అయ్యా అంటే పూర్వదాస ప్రభాకర్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి ప్రతినిధులందరూ కూడా కమిటీ సభ్యులుగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. 1008 మంది మహిళలకు సంబంధించి చీరలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మహిళలకి లలిత పారాయణం చేసే ఎవరైతే స్త్రీలు ఉన్నారో, అలాగే దైవభక్తి ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అన్ని ఏరియాల్లో సంబంధించినటువంటి అందరినీ ఐడెంటిఫై చేసి అందరికీ చీరలు ఇవ్వడం జరిగింది. అదే రోజు మార్నింగ్ ఉదయం
ఎవరైతే 1005 మంది వాళ్ళతో పాటు వచ్చేవారికి 2000 మందికి ఉదయాన్నే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మధ్యాహ్నం సంబంధించి కూడా మన ఏవి రమణ గారి ఆధ్వర్యంలో సుమారు 5 రకాల ప్రసాదాలు కూడా మన కమిటీ తరఫున ఏర్పాటు చేస్తాం. అలాగే వచ్చిన భక్తులకు సంబంధించి ఈ యొక్క కార్యక్రమంలో మనం ఆనకాల దగ్గర నుంచి బిందులు వాళ్ళకి ఇస్తాం. మనం ఇచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా గోదావరి వెళ్తారు. గోదావరిలో కూడా సుమారు 20-30 మంది జెంట్స్ వాటర్ అందజేస్తారు. అంతా కలిపి ఒక 3 లైన్స్ కింద మహిళలందరూ కూడా బయలుదేరి ఊరేగింపుగా శివుడు కోటమ్మ దగ్గర శివుడు విగ్రహం, అక్కడ నుంచి లక్ష్మీవరపేటలో ఉన్నటువంటి కందకొరలో ఉన్నటువంటి అమ్మవారి గుడి దగ్గర, తర్వాత కోదండ రామాలయం, తర్వాత దేవేశ్వరకు, తర్వాత నాగదేవి సెంటర్, తర్వాత అంబేద్కర్ బొమ్మ, అక్కడ నుంచి ఆనకాలకి మహిళలందరూ కూడా వస్తారు. సుమారు 2-3 గంటలు ఈ యొక్క కార్యక్రమం ఉండవచ్చు. మన మీడియా మిత్రులందరికీ కూడా మనం ఒక వ్యాన్ ఒకటి ఏర్పాటు చేస్తాము. మీరు కానీ వచ్చినట్లయితే ఆ వ్యాన్లో ఉండి కూడా మనం కోఆర్డినేట్ ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇది మన రాజమండ్రిగా చాలా పెద్ద గర్వకారణం. భారతదేశంలో ఇటువంటి కార్యక్రమం చాలా అరుదుగా జరుగుతుంటాయి. అటువంటి కార్యక్రమాన్ని మనం చాలా లక్షల్లో అయ్యే ఖర్చు కార్యక్రమం ఒక ఒడిదరుపు చేయడం అనేది చాలా కష్టం. అయినా కూడా ఇప్పుడు ఉన్నటువంటి అందరూ కూడా ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని చేయడం ఉద్దేశంతో మనం చేస్తున్నాము. అవయవ దినోత్సవం పురస్కరించుకుని రాజమండ్రిలో మహిళలు, పిల్లలు, ఆరోగ్య సిబ్బంది భద్రతపై అవగాహన పెంపొందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజమహేంద్రవరం అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజికల్ సొసైటీ ఆధ్వర్యంలో అవయవ దినోత్సవం జరిగింది. ఆసుపత్రుల భద్రత కోసం ఏకరీతి జాతీయ మార్గదర్శకాలను అమలు చేయాలి, హింసపై జీరో టాలరెన్స్ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని, దాడులకు పాల్పడే వారిపై ఫాస్ట్ ట్రాక్ విచారణతో కఠిన శిక్షలు విధించాలని, రాత్రి విధులు నిర్వహించే మహిళలకు సురక్షిత రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది కలిసి వాగ్ధన్ రామాలయం సెంటర్ నుండి ప్రారంభమై ఐఎంఏ హాల్ వరకు నిర్వహించారు. అనంతరం ఐఎంఏ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. డిఎంఎన్హెచ్ఓ రాజమండ్రి డాక్టర్ పి కోమలి, సీనియర్ అడ్వకేట్ ముప్పల సుబ్బారావు, ఐఎంఏ అధ్యక్షులు విజయభాస్కర్ తదితరులు ప్రసంగించారు. మనమందరం కలిసి హింసకు వ్యతిరేకంగా నిలబడి భద్రతా సంస్కృతిని పెంపొందిద్దామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా హింసకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఐక్యంగా నిలిచి భద్రత, గౌరవం, విశ్వాసంతో కూడిన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని వారు కోరారు. నమస్తే అండి. ఈరోజు ఏంటంటే మేము ఈ కార్యక్రమం వాకథాన్ అనే కార్యక్రమం ఆగస్టు 9th ఎందుకు చేపట్టామంటే, ఇదే రోజు కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితము ఆర్జికర్ హాస్పిటల్లో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని అత్యాచారానికి, అమానుషంగా మరియు హత్యకు కూడా గురి కాబడ్డారు. సో అప్పటి నుంచి మేము ఏంటంటే ఆ రోజును కూడా మేము ధర్నాలు, క్యాండిల్ లైట్ ప్రదర్శనలు అన్నీ చేపట్టాము. కానీ అప్పటి నుంచి కూడా ఈ హింసాత్మక ధోరణులు అనేవి డాక్టర్ల పట్ల, హెల్త్ కేర్ వర్కర్స్ పట్ల ఏమాత్రం తగ్గలేదు. సో ఈ ధోరణిని నిరసిస్తూ సమాజం నుంచి మాకు సపోర్ట్ కావాలి, ఈ ధోరణి మారాలి అని చెప్పేసి మేము ఈ ప్రదర్శన ఇదే రోజున చేపట్టాము. సో ఇది మీరు ప్రజలందరూ మాకు సపోర్టివ్గా నిలిచి అన్ని సొసైటీస్ వారు మమ్మల్ని అంటే ఈ హింసాత్మక ధోరణి నుంచి డాక్టర్ని, హెల్త్ కేర్ వర్కర్స్ని, హాస్పిటల్స్ని రక్షించాలని మేము మనవి చేసుకుంటున్నాం. మార్నింగ్ అండి అందరికీ. ఇవాళ ఈ వాకథాన్ అనేది ప్రజలందరిలోనూ అవేర్నెస్ తీసుకురావడం కోసము చేస్తున్నాము. ఒక డాక్టర్గా తయారవ్వాలంటే దాని వెనక ఎన్ని సంవత్సరాల కృషి ఉంటుందో డాక్టర్స్ చదివే పిల్లల పేరెంట్స్కి మాత్రమే తెలుస్తుంది, కానీ పక్కన వాళ్ళకి తెలియదు. అలాంటిది ఒక పీజీ చదువుతున్న డాక్టర్ని అలా అంత అమానుషంగా చంపేయడం అని అంటే వాళ్ళ కళల్ని నేల రాయటమే అనేది స్పష్టంగా అవుతుంది. ఇవన్నీ కూడా ప్రివెంట్ చేయాలి అని అంటే ప్రజల్లో అవేర్నెస్ వచ్చినప్పుడు మాత్రమే అవుతుంది. కాబట్టి ఈ వాకథాన్ మన రాక్ సిటీ రాజమండ్రి ఐఎంఏ ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు చాలా సంతోషం. ఈ హెల్త్ కేర్ వర్కర్స్ తర్వాత డాక్టర్స్ అగెనెస్ట్గా ఏది జరగకూడదు అనేది ప్రజల నుంచి ఒక కలిసికట్టుగా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఈ అవేర్నెస్ కోసం ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ. మీకు అందరికి తెలిసిన విషయమే, ఏ రోజుకి ఆ రోజు డాక్టర్లపై, హాస్పిటల్స్పై దాడులు, భౌతికంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటంటే పేషెంట్స్, రోగులు, వారిలో ఒక రకమైన చిన్న చిన్న గూగుల్స్ని చూసేసి ఈ
క్షమించాలి. ఎందుకంటే సగం జ్ఞానంతో దేవుళ్ళు, డాక్టర్లు వైద్యులు, డాక్టర్లు దేవుళ్ళు అనే చిన్న నినాదంతో మా మీదకి వచ్చేసి, మా దగ్గరికి వచ్చేసి వాళ్ళ ప్రాణాలు నిలబెట్టాలి, అలా చేయి వేస్తే రోగాలన్నీ నయమైపోతాయన్న ధోరణి మానేయాలి. మేము కూడా డాక్టర్లు కూడా మనుషులని గుర్తించాలి. ఆ రకంగా చేసినట్లయితే ఈ హింసాత్మక ధోరణి ప్రజల్లో కూడా తగ్గిపోతుంది. అట్ ది సేమ్ టైం అవగాహన రాహిత్యం వల్ల జరిగే ఈ భౌతిక దాడులు ఆగిపోతాయి అనేదే మా ఆకాంక్ష. అందువల్ల మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేదంటే ప్రశాంతంగా ఉండండి, ఎటువంటి హింసాత్మక ధోరణులకి దిగకండి. డాక్టర్లు కూడా మనుషులే, వాళ్ళు దేవుళ్ళు ఎంత మాత్రం కాదు. ఇవి తెలుసుకొని డాక్టర్లని మనుషులుగా చూసి హాస్పిటల్స్ని ధ్వంసాలు చేయకుండా, వాటి మీద భౌతిక దాడులు చేయకుండా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు చేసే వాకథాన్ని కూడా అందులో భాగమే. మమ్మల్ని మనుషులుగా చూసి మమ్మల్ని మేము రక్షించిన ప్రక్రియలో ప్రజలకి మా గురించి మేము పడుతున్న ఆవేదనలు తెలియజేయడానికి కోసమే ఈ వాకథాన్ని ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నాం. దయచేసి ప్రజలందరూ మా మనవిని, మా విజ్ఞప్తుల్ని ఆలకించి మమ్మల్ని మనుషులుగా చూసి మాకు కూడా సమాజంలో మంచి గౌరవాన్ని ఇవ్వాలని మీ ద్వారా కోరుకుంటూ ఉన్నాం. సో మనం ఇవాళ చూస్తున్నట్టు డాక్టర్స్ ప్లే వెరీ కీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ సొసైటీ. మనం పుట్టేది వాళ్ళతోనే పుడతాము, చనిపోయేటప్పుడు మనకి ఏమైనా హెల్త్ కాంప్లికేషన్స్ వస్తే వాళ్ళ చేతిలోనే చనిపోతాము. ఫస్ట్ వాళ్ళ చేతిలోనే పుడతాము, వాళ్ళ చేతిలోనే చనిపోతాము. మన మధ్యలో కూడా ఏ కాంప్లికేషన్స్ వచ్చినా కూడా ఫస్ట్ వాళ్ళ దగ్గరికే వెళ్తాము. డాక్టర్స్ లేనిది మనం లేము. ఏ చిన్నది ఉన్నా ఫస్ట్ మన లైఫ్ అనేది మనం బ్రతికుంటేనే ఏమైనా సాధించవచ్చు సొసైటీలో. సో దానికోసం వాళ్ళు మన కోసం చాలా కష్టపడతారు. వాళ్ళకి టైమింగ్స్ ఉండవు, వాళ్ళ సెల్ఫ్ లైఫ్ని, పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేసి ఏ టైం అయినా అటెండ్ అవుతారు. పేషెంట్ సీరియస్ ఉందంటే అర్ధరాత్రి లేదు, ఎర్లీ మార్నింగ్ లేదు, మిడ్ నైట్ లేదు. సో వాళ్ళ పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేసి మన కోసం వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. కాబట్టి ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు చిన్నపాటి పొరపాట్లు లేకపోతే ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు పేషెంట్స్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని వాటి క్లియర్గా వినాలి. ఫస్ట్ సొల్యూషన్ ఎందుకు అయ్యిందన్నది డాక్టర్స్ చెప్పేది వినాలి. వాళ్ళకి దాంట్లో తప్పు అనిపించింది అంటే చట్ట ప్రకారం వెళ్ళొచ్చు. అంతేగాని వైలెన్స్గా వెళ్ళి వాళ్ళ చేతిలోకి చట్టాన్ని తీసుకొని అందరి మీద దుర్వినియోగంగా అలా వెళ్ళి వాళ్ళ మీద అటాక్ చేయడం అవన్నీ మంచిది కాదు, కరెక్ట్ కాదు. ఏమున్నా చట్టపరంగా వ్యవహరించుకోవాలి. అలాగే వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి. ఇలా చిన్న చిన్న విషయాలు చేసినప్పుడు వాళ్ళు కూడా దేనికి రిస్క్ చేయరు, కాంప్లికేషన్ ఉంటే, అంతే కదా. దానివల్ల లాస్ అయ్యేది పేషెంట్ అట్ ద లాస్ట్. సో ఈ పేషెంట్స్ అందరూ కూడా ఇది గమనించుకొని ఇష్యూ ఏమన్నా ఉంటే పోలీసుల దృష్టికి, ఎంక్వైరీకి రావాలి. అంతేకాని డాక్టర్స్ మీద అటాక్ చేయొద్దు. శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న రాజమండ్రి జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 900 కోట్ల రూపాయల టర్నోవర్ అధిగమించినట్లు బ్యాంక్ చైర్మన్ బొమ్మన జయకుమార్, వైస్ చైర్మన్ విజయశేఖర్ వెల్లడించారు. స్థానిక రిజర్వ్ పోలీస్ గ్రౌండ్స్ లో రాజమండ్రి జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 126వ మహాజన సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. చారిత్రాత్మకమైన ది జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖాతాదారుల శ్రేయస్సే లక్ష్యంగా భవిష్యత్తులో మరిన్ని మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. బ్యాంకు చైర్మన్ బొమ్మన జయకుమార్, వైస్ చైర్మన్ రుబ్బి విజయశేఖర్లు మాట్లాడుతూ ది జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 13 బ్రాంచీల ద్వారా విశేష సేవలు అందిస్తూ మన్ననలు అందుకుంటుందన్నారు. 35,000 మంది సభ్యులతో నడుస్తున్న ఈ బ్యాంకు 3.80 కోట్ల రూపాయల లాభాలు సాధించి ప్రగతి పదంలో పయనిస్తోందని వారు తెలిపారు. బ్యాంకు సీఈఓ మాట్లాడుతూ ఎం విజయ్ ప్రతాప్ మాట్లాడుతూ జాంపేట బ్యాంక్ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకులలో అద్వితీయమైన ప్రగతిని సాధిస్తుందని తెలిపారు. 450 కోట్లున్న ఈ బ్యాంకుకు బొమ్మన జయకుమార్ బాధ్యతలు చేపట్టిన అనంతరం శతవసంతాలు పూర్తి చేసుకుంటున్న ఈ నేపథ్యంలో 900 కోట్ల రూపాయల టర్నోవర్ జరగడం ఆనందంగా ఉందన్నారు.
ఈరోజు ది జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 126వ మహాజన సభకి విచ్చేసిన ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మరియు అకౌంట్ హోల్డర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ సంవత్సరం ఇంకో విశేషం ఏంటంటే జాంపేట కోఆపరేటివ్ బ్యాంకు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అంటే ఆగస్టు 22కి పూర్తవుతుంది. అలాగే దాని తగ్గట్టు 900 కోట్ల టర్నోవర్ అనుకున్నాం, టార్గెట్ పెట్టుకున్నాం, రీచ్ అయిపోయాం కూడా. ఇంకా అభివృద్ధి పొందాలని కోరుతూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు అందరికీ నా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 126వ మహాజనసభ సందర్భంగా వచ్చిన శ్రేయోభిలాషులకి, ఖాతాదారులకి, ప్రెస్ వాళ్ళకి, ఎమ్మెల్యే గారికి, రాజమండ్రి నుంచి వచ్చిన ప్రముఖులందరికీ మా బ్యాంక్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. ఈసారి జరిగే మహాజన సభ మాకు ఎంతో విశిష్టమైంది. ఎందుకంటే 1826లో శీలా వీరభద్ర గారు 1926లో శీలా వీరభద్ర గారు దీన్ని చిన్నగా ఒక సొసైటీగా ప్రారంభించి ఈవేళ 2026కి 100 సంవత్సరాలు శతదినోత్సవాల వేడుకలు జరుగుతున్న ఆనందకర సమయంలో ఈవేళ ఎంతో ఆహ్లాదంగా మా శ్రేయోభిలాషులు అందరూ, మా ఖాతాదారులందరూ వచ్చి దీన్ని సభని దిగ్విజయం చేసేందుకు చాలా ఆనందంగా ఉంది. మేము ఈ 100 సంవత్సరాలు వచ్చేటప్పటికి 900 కోట్లు టర్నోవర్గా మేము ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. లాస్ట్ వీకే మేము 900 కోట్లు మీ ఖాతాదారుల సహకారం వల్ల, మా పాలకవర్గ సహకారం వల్ల, రాజకుమార్ గారు అబ్బాయి జయకుమార్ గారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా ముందుకు వెళ్తున్నందుకు చాలా ఆనందంగా, మీకు తెలియజేయడానికి చాలా ఆనందంగా ఉంది. ఇన్ని దుష్ట శక్తులు ఈ బ్యాంకు మీద కుతంత్రాలు పన్న ఖాతాదారులకు నమ్మకం, బొమ్మన అంటే ఒక బ్రాండ్, రాజమండ్రి జాంపేట బ్యాంక్ అంటే ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ని ఛేదించుకొని 900 కోట్ల టర్నోవర్ కలిగింది. చాలా ఆనందంగా ఉంది. నేను విజయప్రతాప్ అండి, CEO జాంపేట బ్యాంక్. ఈ 126వ వార్షికోత్సవానికి జనరల్ బాడీకి విచ్చేసిన సభ్యులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, ఎమ్మెల్యే గారికి, ప్రెస్ వారికి, అందరికీ, పౌర ప్రముఖులకు అందరికీ నమస్కారాలు. మేము ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడానికి పోలీసు వారి సహకారం కూడా మాకు చేయడంతో మేము ఇట్లా సక్సెస్ఫుల్గా చేయగలిగాం. ఎప్పుడు సాయంత్రం దాకా జనం చాలా ఇదిగా ఉండేది, కానీ ఈరోజు చాలా సజావుగా ఈ పార్టీకి అందరూ దాదాపుగా ఇప్పటికి దగ్గర 10,000 గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది. ఇంకా 4 గంటల వరకు వచ్చిన వాళ్ళందరికీ లామినేటెడ్ కార్డు తీసుకొని వచ్చిన వారందరికీ తప్పకుండా ఇవి ఇచ్చినాకే క్లోజ్ చేస్తాము. 3 గంటలకి మీటింగ్ కూడా ఉంది, ఆ మీటింగ్కి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ వాళ్ళు చెప్పినట్టుగా మా బ్యాంకు 900 కోట్లు టార్గెట్ పెట్టుకొని టార్గెట్ రీచ్ అయ్యాము. 3,80,00,000 ప్రాఫిట్తో 2% గ్రాస్ NPAతో బ్యాంకు అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇంకా అభివృద్ధి చెందడానికి ఖాతాదారులు, శ్రేయోభిలాషులు, సభ్యులు అందరూ కూడా సహకరించి ఈ బ్యాంకుని ఇంకా అభివృద్ధి చెందించాలని కోరుకుంటూ విరమిస్తున్నాం. సభ్యులు 35,000 అండి. మాకు వచ్చిన వాళ్ళకి మాత్రం 4 గంటల వరకు వచ్చిన వాళ్ళందరికీ ఇస్తామండి. ఇప్పటి వరకు 10,000 వరకు ఇవ్వడం జరిగింది. వచ్చి 4 గంటల వరకు వచ్చిన వాళ్ళు లామినేటెడ్ కార్డులు తీసుకొని వచ్చిన వారు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. దేశంలో వేగంగా విస్తరిస్తున్న IBD తీవ్రతపై ప్రముఖ జీర్ణకోశ వైద్య నిపుణులు గోపి శ్రీకాంత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పాత్రికేయ సమావేశంలో పదే వచ్చే విరేచనాలు లేదా మలంలో రక్తం పడటాన్ని చాలా మంది సాధారణ ఫైల్స్ లేదా ఇన్ఫెక్షన్ గా భావించి ఉపేక్షిస్తున్నారని, దీనివల్ల పేగులలో శాశ్వత గాయాలు ఏర్పడి పరిస్థితి విషమిస్తోందని వివరించారు. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ నిర్వహించిన జాతీయ అధ్యయనం ప్రకారం మన దేశంలో 1,00,000 జనాభాకు సగటున 2.34 రేటుతో దాదాపు 31,800 కొత్త IBD కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని అన్నారు.
1990తో పోలిస్తే ప్రస్తుతం బాధితుల సంఖ్య రెట్టింపై దాదాపు 2.7 లక్షలకు చేరింది. అల్సరేటివ్ కొలైటిస్, క్రోన్స్ డిసీజ్ అనే ప్రధాన రకాలతో కూడిన ఈ వ్యాధి చిన్నపిల్లల నుంచి వయోవృద్ధుల వరకు అందరినీ కబలిస్తోందని అన్నారు. వ్యాధి తీవ్రత, రోగి వయస్సును బట్టి 5 అమినోసాలిసిలేట్స్, స్వల్పకాలిక కార్డికోస్టెరాయిడ్స్, ఇమ్యునోమాడ్యులేటర్, అడ్వాన్స్డ్ బయోలాజిక్స్, టార్గెటెడ్ ఓరల్ థెరపీలతో పాటు అత్యవసర వేళల్లో శస్త్రచికిత్సల ద్వారా వ్యాధిని అదుపు చేయవచ్చు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్ జీర్ణకోశ విభాగం సకల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మెరుగైన సంరక్షణను అందిస్తూ సంక్లిష్టమైన కేసులను సైతం విజయవంతంగా చికిత్స చేస్తుందని అన్నారు. విపరీతమైన కడుపు నొప్పి, వాంతులు, అధిక జ్వరం, గ్యాస్ పోకపోవడం వంటి అత్యవసర లక్షణాలు ఉన్నవారు వెంటనే అత్యవసర వైద్య విభాగాన్ని ఆశ్రయించాలి. ఈ పాత్రికేయ సమావేశంలో సంస్థ మార్కెటింగ్ ప్రతినిధి ఎస్వి రామకృష్ణ పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు రామకృష్ణ. నేను యశోద హైటెక్ సిటీ హాస్పిటల్లో మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. సార్, మొదటిగా ఇక్కడ విచ్చేసిన పత్రికా విలేకరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాజమండ్రి సిటీలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి గల ప్రధానమైన కారణం డాక్టర్ గోపి శ్రీకాంత్ గారు, సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఫ్రమ్ యశోద హైటెక్ సిటీ హాస్పిటల్. ఈ రోజున డాక్టర్ గారు మనకి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనే వ్యాధి, అది ఆ వ్యాధి సోకిన పేషెంట్స్ యొక్క ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా కుంటుపడుతుంది, అలాగే నివారణ మార్గాలు, ఆ వ్యాధి సోకిన ఒక రోగి యొక్క జీవనశైలి ఏ విధంగా లోబడుతుంది, దాన్ని ఏ విధంగా అధిగమించవచ్చు, దానికి ఉన్న ప్రత్యామ్నాయాలు, ట్రీట్మెంట్స్, సర్జికల్ మెథడ్స్ కోసం డాక్టర్ గోపి శ్రీకాంత్ గారి మాటల్లో ఇవాళ మనం తెలుసుకుందాం. గోపి శ్రీకాంత్, మెడికల్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్, లివర్ ఎక్స్పర్ట్, యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ. నేను నా సూపర్ స్పెషాలిటీ ఎయిమ్స్ ఢిల్లీలో చేశాను, అక్కడ ఫ్యాకల్టీగా చేసి ఇప్పుడు యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అన్న వ్యాధి గురించి మాట్లాడుకోవడానికని కలిసాము. ఈ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ సింపుల్గా ఐబిడి అంటామన్నమాట. ఐబిడి అంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్. ఇది సాధారణంగా చిన్నపిల్లల్లో కానీ, టీనేజర్స్లో కానీ, లేదా ముసలి వాళ్ళలోని వస్తూ ఉంటుంటుంది. ఇది ఒకప్పుడు ఇది వెస్టర్న్ డిసీజ్, అంటే అమెరికాలోనో యూరోప్లోనో ఎక్కువ ఉండేది, దేశంలో ఎక్కువ ఉండేది కాదు అని అనుకునేవారు. కానీ ఇప్పుడు ఉండే కొద్దీ ప్రతి సంవత్సరం ఈ వ్యాధి యొక్క ఎక్కువ అవుతుంది భారతదేశంలో. సుమారుగా 35,000 నుంచి 40,000 కొత్త కేసెస్ ప్రతి సంవత్సరం భారతదేశంలో కనుక్కుంటున్నారు. మనకి చాలా ఇన్ఫెక్షన్స్, అసలు ఈ ఐబిడి అంటే ఏంటి? మనకి మామూలుగా పేగులు ఇన్ఫెక్షన్స్ చూస్తాం, ఇన్ఫెక్షన్ వల్ల అల్సర్లు వస్తాయి, మనకి నోట్లో అల్సర్లు వస్తాయి. అలాగే అటువంటి అల్సర్సే పేగుల్లోని, చిన్న పేగుల్లోని, పెద్ద పేగుల్లోని రావచ్చు. ఈ అల్సర్లు చాలాసార్లు మనం ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది అనుకుంటాం. కానీ మనకి ఈ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడడానికి మనకి ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి అన్నది ఉంటుంది. సో ఇమ్యూనిటీ ఆ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. కానీ ఒకవేళ మనల్ని కాపాడాల్సిన ఇమ్యూనిటీయే మన ఓన్ సెల్స్ మీద డ్యామేజ్ చేస్తే ఏమవుతుంది? అప్పుడే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అని వస్తాయన్నమాట. సో ఈ ఐబిడిలో ఏమవుతుందంటే, ఈ మనకున్న ఇమ్యూనిటీ డిస్రెగ్యులేషన్ అంటాం. అంటే ఇమ్యూనిటీయే సెల్స్ మన ఓన్ పేగు మీద డ్యామేజ్ చేయడం వల్ల పేగులు అల్సర్లు తయారవుతాయి. అల్సర్ తయారడం వల్ల మనకి ఈ అల్సర్ల కారణంగా రక్తం తగ్గడం, కడుపులో నొప్పి రావడం, మోషన్లు అవ్వడం, లేదా బరువు తగ్గడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటుంటాయి. దీన్నే ఐబిడి అంటాం. ఈ ఐబిడిలో ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. ఒకటి అల్సరేటివ్ కొలైటిస్, 2 క్రాన్స్ డిసీజ్ అని. సాధారణంగా సింపుల్గా చెప్పాలంటే అల్సరేటివ్ కొలైటిస్ అంటే పెద్ద పేగులో అల్సర్లు రావడం, క్రాన్స్ డిసీజ్ అంటే చిన్న పేగులో కానీ పెద్ద పేగులో కానీ అల్సర్లు రావడం. ఇది ఎలా గుర్తించవచ్చు ఒక వ్యక్తికి ఐబిడి ఉండొచ్చు అన్నది? ఒకవేళ ఎవరికైనా 2 వారాలు మించి విరోచనాలు అవుతున్నా, కడుపులో నొప్పి 2 వారాల మించి వస్తున్నా, తను బరువు తగ్గుతున్నా, బ్లడ్లో హీమోగ్లోబిన్ అంటే హీమోగ్లోబిన్ రక్తం తగ్గుతున్నా, లేదా మళ్ళీ విరోచన ద్వారం దగ్గర ఫిస్టులాలు, పెరియానల్ ఫిస్టులా అంటాం, యానల్ ఫిస్టులాలు అలాంటివి ఎక్కువ వస్తున్నా, మోషన్లో రక్తం పడడం, చాలామంది పైల్స్ ఏమో అనుకుంటాం. సో అలాగా టెస్ట్ చేసిన పైల్స్ లేవు కానీ రక్తం పడుతున్నా, ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి ఐబిడి, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అన్న జబ్బు ఉండొచ్చు. దీన్ని ఎలా కనుక్కుంటాం? మామూలుగా కొన్ని రక్త పరీక్షలు చేసి
ముందు రక్తం తగ్గిందా లేదా అవన్నీ పరీక్ష చేసి ఎండోస్కోపీ కొలనోస్కోపీ అని చేస్తాం. సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామానికి చెందిన ఏడిద ప్రియదర్శిని ఆస్తిని అన్యాయంగా లాక్కొని నడి రోడ్డుపై పడేసిన వ్యవహారంలో న్యాయం చేస్తానని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ భరోసా ఇచ్చారని ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షులు కోడే మోజేష్ బాబు తెలిపారు. స్థానిక ప్రకాశం నగర్ రౌండ్ పార్క్ వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆడపడుచు ఇండుగుమిల్లి చంద్రలీల తన భర్తకు రావాల్సిన ఆస్తిని అన్యాయంగా ఆక్రమించుకుని ప్రియదర్శిని కుటుంబ సభ్యులను రోడ్డుపై పడేయడంతో తాము అండగా నిలిచామని అన్నారు. ఈ విషయంపై చాలా రోజుల నుంచి పోరాటం చేస్తున్నామని తెలిపారు. అయితే ప్రియదర్శిని కుటుంబానికి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ న్యాయం చేస్తానని అండగా నిలబడతానని హామీ ఇవ్వడం తమకు చాలా ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. దేవుడు ఆయనకు మేలు చేసి త్వరగా ఆమె సమస్య పరిష్కారమై కుటుంబంతో ఆనందంగా ఉండేలా చూడాలని ఎమ్మెల్యే బత్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయనతో పాటు సీతానగరం, కోరకొండ, రాజానగరం మండలాల ఫాస్టర్స్ ఫెలోషిప్ నాయకులకు, సేవకులకు, సీతానగరం, కోరకొండ, రాజానగరం మండలాల పెద్దలకు, రఘుదేవపురం పెద్దలు, దళిత నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఏడిద ప్రియదర్శిని మాట్లాడుతూ తనకు కుటుంబానికి భరోసా కల్పించడం జరిగిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 10 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించి తనకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. కట్టుబట్టలతో అన్ని కోల్పోయి రోడ్డున పడ్డానని ఎమ్మెల్యే బలరామకృష్ణ సానుకూలంగా స్పందించి అన్ని సమస్యలను అడిగి తెలుసుకున్నారని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ఆమె కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అలాగే రాజకీయ నాయకులు అన్ని రాజకీయ పార్టీల వారికి కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. నా పేరు ఏడిద ప్రియదర్శిని అండి. రఘుదేవపురంలో ఉన్న గ్రామంలో ఉన్న పెద్దలకి, ఎస్సీపేటలో ఉన్న ప్రతినిధులందరికీ కూడా శిరస్సు వంచి నేను నమస్కృతులు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవిస్తాడు. నిజంగా రోడ్డు మీద ఉన్నారు, అనాథులుగా ఉన్నారు. నేను నాకు సమాధానం ఇచ్చారు. త్వరగా నాకు న్యాయం తీర్చండి. అందరికీ నమస్కారం అండి. రఘుదేవపురం ఉన్న గ్రామ ప్రజలకు, ఎస్సీపేటలో ఉన్న పెద్దలకి, మీడియా వారికి అందరికీ నా నమస్కారాలండి. నాకు 10 రోజుల్లో ఎమ్మెల్యే గారు హెల్ప్ చేస్తున్నారండి. మీరే నాకు న్యాయం చేయాలని అడుగుతున్నానండి. నేను చాలా సమస్యల్లో ఉన్నానండి. చాలా ఆర్థికంగా చాలా ఇదిగా ఉన్నానండి. నా పిల్లలకి, నాకు, నా కుటుంబానికి ఎమ్మెల్యే గారు అండగా ఉంటున్నారండి. ఆయనే నాకు సహాయం చేస్తున్నారు. 10 రోజుల్లో చెప్తున్నారండి. న్యాయం తీరుస్తారన్నారండి. పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, రాజమహేంద్రంలో ఉన్నటువంటి నాయకులకు, అలాగే రాజనగరం నియోజకవర్గ శాసనసభ్యులకు, మాజీ శాసనసభ్యులకు, అలాగే సీతానగరం రఘుదేవపురం గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీపేటలో ఉన్న పెద్దలకు, రఘుదేవపురంలో ఉన్నటువంటి గ్రామ నాయకులకు, పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏడిద ప్రియదర్శిని కొరకు గడిచిన దాదాపు 13 దినాల నుండి వరుసగా మన రాజమండ్రి ప్రెస్ క్లబ్లోనూ, అలాగే కోరుకొండ ప్రెస్ మీట్లోనూ, సీతానగరం ప్రెస్ మీట్లో తెలియపరచడం జరిగింది. అలాగే పెద్దలందరినీ కలిసినటువంటి ఆ కోవలో నేను ఏడిద ప్రియదర్శిని తీసుకుని వెళ్ళి మన గౌరవ శాసనసభ్యులు బలరామకృష్ణ గారిని వారిని సంప్రదించినప్పుడు వారు వెంటనే లోనికి పిలిచి మాతో ప్రత్యేకంగా మాట్లాడి ఈ సమస్యను ఆదివారం లోపల 10 రోజుల్లో నేను పరిష్కరిస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మొదటిగా వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే వారు స్పందించిన విధానాన్ని బట్టి, వారు చాలా చక్కగా మాట్లాడిన విధానం బట్టి, అలాగ స్పందించడానికి ఇలాగూ ఈ ప్రియదర్శిని విషయంలో జరిగినటువంటి విషయంలో సహకరించడానికి పెద్దలందరూ కోఆపరేట్ చేశారు. అలాగే రాజనగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజనగరం మండల పాస్టర్స్ ఫెలోషిప్ నుండి నాయకులు, అలాగే కొంతమంది సేవకులు వచ్చారు. సీతానగరం మండలంలో పాస్టర్స్ ఫెలోషిప్ నుండి నాయకులు, సేవకులు వచ్చారు. కోరుకొండ మండలం నుంచి కూడా సేవకులు, పాస్టర్స్ కూడా రావడం జరిగింది. నిజానికి ఈ రోజు నుంచి నిరాహారదీక్ష మేము అక్కడ చేయాలి. కానీ గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి మాటను బట్టి నేను మరొకసారి వారికి నేను నమస్కృతులు తెలియజేస్తూ ఇది వాయిదా వేస్తున్నామని ఆల్రెడీ నేను ప్రెస్ మీట్ ద్వారా, అలాగే మా ఛానల్ ద్వారా,
అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా తెలియపరచడం జరిగింది. రియల్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు అని మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సోర్లంపూడి హరిగోపాల్, రాజమండ్రి టౌన్ గౌరవ అధ్యక్షులు లంకా ప్రసాద్, రాజమండ్రి టౌన్ అధ్యక్షులు టైసన్, రాజమండ్రి సిటీ వైస్ ప్రెసిడెంట్ గునుపూడి ఆనంద్ కుమార్ అన్నారు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ రాజమండ్రి సిటీ వైస్ ప్రెసిడెంట్ గునుపూడి ఆనంద్ కుమార్ నాని ఆధ్వర్యంలో మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ మహేష్ బాబు సినిమాలోని హీరో మాత్రమే కాదని ఆయన రియల్ హీరో అని కొనియాడారు. 1999 సంవత్సరంలో సినీ రంగంలో మహేష్ బాబు రాజకుమారుడు సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారని అన్నారు. గత 28 సంవత్సరాల కాలంగా మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7,000 మందికి పైగా చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు తన సొంత ఖర్చులతో చేయించారని పేర్కొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని మహేష్ బాబు నిలబెట్టారని, తండ్రికి మించిన తనయుడిగా సినిమా రంగంలో నిలిచారని అన్నారు. ఈ సందర్భంగా ప్రియదర్శిని భద్రుల పాఠశాలలో బుక్స్, ఫ్రూట్స్, బట్టలు, కేకు, పెన్నులు సుమారు 100 మందికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సోర్లంపూడి హరిగోపాల్, రాజమండ్రి టౌన్ గౌరవ అధ్యక్షులు లంకా ప్రసాద్, నారాయణ, తేజ, తరుణ్, రాజేష్, బన్నీ, శ్యామ్, నిఖిల్, గౌతమ్, హేమంత్, అంజీ, వినయ్ తదితరులు పాల్గొన్నారు. జూలై 30 రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇవాళ వరకు కూడా 28 సంవత్సరాలు గడిచింది. గడిచిన 28 సంవత్సరాలకు కూడా కారణపూడి హరిగోపాల్ జిల్లా ప్రెసిడెంట్గా ఉంటూ అతని వెనకాల టైసన్, ఇగో మా నాని, చందు, మేమందరం కూడా కలిసికట్టుగా గత 28 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. ఇవాళ కూడా మన ప్రియదర్శిని ఈ చౌటి మూగ పాఠశాలలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే ఉదయం అన్నదానం కూడా చేసాం. ఒక 4 రోజుల నుంచి మహేష్ బాబు జన్మదినోత్సవం, ఒకరోజు రక్తదానం, ఒకరోజు అన్నదానం, ఒకరోజు ఇలాగా చౌటి మూగ పిల్లల స్కూల్లో వస్త్రదానం ప్లస్ ఫ్రూట్స్ అన్నీ ఇలా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా 28 సంవత్సరాల నుంచి మేము కంటిన్యూగా మహేష్ బాబుని జన్మదినోత్సవం పురస్కరించని సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. ఇంకా మీదట కూడా జరుగుతూనే ఉంటాయి. మహేష్ బాబు జన్మదినం చేసుకోవడం ఒక పెద్ద పండగలాంటి. కారణం ఏంటంటే అతను తెర మీదే కాదు హీరో, నిజంగా కూడా హీరో. 7,000 పైచీలకు చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్లు చేయించాడు అతను ఉత్తులుగా సొంత డబ్బులతో. 7,000 పైచీల కంటే చిన్న విషయం కాదు. కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయి ఉంటుంది. ఇవాళ ఆపరేషన్ చేయాలంటే కనీసం మినిమం 5 లక్షలు అవుతుంది. అలాంటిది గుండె ఆపరేషన్లు 7,000 ఆపరేషన్లు చిన్నపిల్లలకి అతను ఆంధ్ర హాస్పిటల్ ద్వారా, రెయిన్బో హాస్పిటల్ ద్వారా, ఇలా వివిధ సేవా సంస్థల ద్వారా అతను సొంత డబ్బును వెచ్చించి ఇంతవరకు కూడా అతను నిజమైన హీరో అనిపించుకున్నాడు. ఇవాళ ఈ దర్శన ఆశ్రయంలోనూ పిల్లలకి బట్టలు, కేకులు, ఫ్రూట్స్ ఇవన్నీ పంచడం జరిగింది. ఇవన్నీ ఎలా పంచడం జరిగింది, మహేష్ బాబు గారు ఎప్పుడో ఒకటి అంటుంటారు, మీరు 10 మందికి సహాయపడండి అని. అలాగే మేము కూడా 10 మందికి సహాయం చేస్తాం. ఇప్పుడు ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అందరూ కలిపి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కేక్ కటింగ్, పిల్లలకి పుస్తకాలు మరియు స్వీట్స్, అలాగే బట్టలు కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఈ యొక్క కార్యక్రమాలు అందరూ కూడా విజయవంతం చేస్తారండి. అందరికీ కృతజ్ఞతలండి.
ప్రముఖ గాయని ఎస్ జానకికి నివాళులర్పిస్తూ రాజమండ్రి శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో సినీ ఆర్కెస్ట్రా కళాకారుల స్వరాంజలి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ సినీ గాయని స్వర కోకిల ఎస్ జానకికి నివాళులర్పిస్తూ స్వరాంజలి సంగీత విభావరి స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో జరిగింది. రాజమహేంద్రవరం సినీ ఆర్కెస్ట్రా కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, ఇన్నిస్పేట బ్యాంకు చైర్మన్ కోల్లా బాబు, జిత్ మోహన్ మిత్ర, డాక్టర్ కంటే వీరన్న చౌదరి, డాక్టర్ ఎంవిఆర్ మూర్తి, అశ్విన్ జైన్, దిలీప్ జైన్, డాక్టర్ శ్రీనివాస్ తదితరులు అతిథులుగా పాల్గొని జానకి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. గాయని గాయకులు పలు గీతాలు ఆలపించారు. జీవి రమణ, పివిఎస్ కృష్ణారావు, ఏరుకొండ శ్రీనివాస్, రాజేశ్వరరావు, పలువురు కళాభిమానులు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జానకమ్మ గారి నివాళుల కార్యక్రమం. ఈ కార్యక్రమం రాజమహేంద్రిలో ఉన్నటువంటి సినీ ఆర్కెస్ట్రా కళాకారుల సంక్షేమ సంఘం తరపున మొత్తం ప్రతి ఒక్క కళాకారులు, సింగర్స్ కావచ్చు, రిథమ్ ప్లేయర్స్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కలిపి అందరూ కలయికలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరూ తెలియజేస్తున్నారు. చాలా సంతోషం. ధన్యవాదాలు. రాజమహేంద్రవరం 50 మంది ప్రజానీకానికి కళామ తల్లి మరి ముద్దుబిడ్డ అయినటువంటి సంగీత సరస్వతి జానకమ్మ గారు ఈ మధ్యనే మనందరికీ తెలిసిన విషయం కాలం చేశారు. ఆ సందర్భంగా ఈ రాజమహేంద్రంలో ఉన్నటువంటి కళాకారులందరం కూడా, అంటే సింగర్స్ అవ్వచ్చు, ఆర్కెస్ట్రా, సినీ ఆర్కెస్ట్రా కళా బృందాలు అన్నీ కూడా ఏకమయ్యి ఈరోజు శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో ఆవిడికి ఘన నివాళులు అర్పించి, ఇంతకంటే మేము ఏం చేయలేం, ఆవిడి పాడిన పాటల్ని మేము అందరికీ వినిపించి మరి కార్యక్రమాన్ని ఈరోజు చేస్తున్నాం. కాబట్టి ఆ అమ్మ మా అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ, కళల కానాచి అయినటువంటి రాజమహేంద్రవరంలో సుమారు 50 సంవత్సరాలు అనేక వేల పాటలు పాడినటువంటి శ్రీ జానకమ్మ గారి నివాళులు అర్పిస్తూ, మరి కళాకారులు ఉండేటువంటి రాజమహేంద్రవరంలో ఏ కళాకారులు కాలం చేసినా వారి స్మృతిగా మేము ఎప్పుడూ గతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చేయడం జరిగింది. మరి ఈరోజు అత్యంత వైభవంగా రాజమహేంద్రవరం సినీ ఆర్కెస్ట్రా కళాకారుల సంఘం తరపున మరి ఈస్ట్ వెస్ట్ కళాకారులు అందరూ కలిసి కూడా అనేక ఆర్కెస్ట్రాలన్నీ కూడా పాల్గొని కులమత భేదాలు లేకుండా ఒక ఐకమత్యంగా మేము జానకమ్మ గారిని నివాళులు అర్పిస్తూ, జానకమ్మ గారి సంగీత విభావరి అద్భుతంగా జరుగుతుంది. యూట్యూబ్లో కూడా ఇది పెట్టాము. దయచేసి ప్రేక్షకులు యూట్యూబ్లో కూడా మీరు వీక్షిస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు ఆనం కళాకేంద్రంలో జరుగుతున్నటువంటి ఎస్ జానకమ్మ గారి స్మృత్యర్థం జానకి స్వరనివాళి అని చక్కని కార్యక్రమాన్ని సంగీత విభావరి నిర్వహించడం, అందులోనూ రాజమండ్రిలో ఉన్నటువంటి ఆర్కెస్ట్రా కళాకారులందరూ కూడా కలిసి ఒక తాటిపై నడిచి ఈ కార్యక్రమం జరిపించడం చాలా ఆనందం. కాకపోతే ఆవిడ 60 సంవత్సరాలు సినీ ప్రపంచాన్ని ఏలినటువంటి గానకోకిల హఠన్మరణం చెందడంతో చాలామంది దిగ్భ్రాంతికి గురయ్యారు. దాని నుంచి తేరుకోవడానికి కొంచెం టైం పట్టింది. కాబట్టి ఈ కార్యక్రమం కొంచెం లేట్ అయినా వెంటనే చేద్దాం అనుకున్నాం, కుదరలేదు. లేట్ అయినా 1 నెల రోజులు లేట్ అయినా కార్యక్రమం జరిపించడం జరిగింది. ఈరోజు జరిగిన ఎంత కళాకారులందరూ ఏకమై, సంగీత కళాకారులందరూ, ఆర్కెస్ట్రాకి సంబంధించిన కళాకారులందరూ ఏకమై ఈ కార్యక్రమం చేస్తున్నారు. చాలా సంతోషం అందరికీ. 100 మంది ఇప్పుడు ఇలా ఆర్కెస్ట్రా ఇలా ఇప్పుడు ఎలా అవుతుందో అలా ఉంటుంది అక్కడ రికార్డింగ్ అనేది. అందులో ఏ ఒక్క చిన్న వాళ్ళు తప్పు చేసినా పాట మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాదు. ఎవరి పాట వాళ్ళు, ఎవరి మ్యూజిక్ వాళ్ళు, ఎవరి డోలు వాళ్ళు కొట్టిడిపోతే అన్ని ఇంజనీర్గా కలిపేస్తారు. అప్పట్లో అలా కలపడం లేవు. ఒక్క చిన్న తప్ప చివరి వాడు చేస్తే మొత్తం సాంగ్ అంతా. అందుకని మార్నింగ్ వెళ్తే రాత్రి సాంగ్ అవడానికి. అలాంటి సింగిల్ టేక్ ఆర్ సెకండ్ టేక్తో జానీ పాటలు పాడేది. నీళ్ళు ఇలా పాడేది అన్న పాట టైంలో కరెక్ట్గా లోపలికి వచ్చాను. ఒక మేడం గారు పాడేది, అద్భుతంగా పాడేది. జానీ ఒకసారి కళ్ళ నీళ్ళు వచ్చింది. ఆ పాట నాకు బాగా పాడి అమ్మని గుర్తు చేసింది ఆవిడ. ఒక విషయం చెప్పాలండి, ఆ పాట ఫస్ట్ పి లీల గారికి వచ్చింది. పి లీల అంటే మలయాళీ సింగర్ ఆవిడ. మేడం గారు చాలా శాస్త్రీయ మా అమ్మని చూపించారు.
పీలేళ్ళకి వస్తే పీలేలు గారిని పాడమంటే ఆవిడ గమకాలన్నీ విని నేను పాడేది కాదు ఇది జానికి బాగా పాడుతుంటే కొత్త కదా ఆవిడ చిన్నపిల్ల అంటే పర్లేదు నేను చెప్తున్నా కదా విన్నాను ఒకసారి వెళ్ళండి ఆవిడ వద్దంటే పాడింది. సన్నయ్య సార్ ఆపంటే ఇంకా సన్నయ్య వస్తాను నేను ఆపన్నా కదా ఆపు సన్నయ్య వస్తాను సార్ సన్నయ్య కాదు సార్ అది ఆవిడ గొంతండి అది నేను ఆపినవాడు వాడుతాను సార్ అక్కడ ఆవిడ వాయిస్ మీకు అలా అనిపిస్తుంది అసలు ఆశ్చర్యపోయి ఒక్కసారి సినిమా ప్రపంచం తల్లకిందులేంత ఆనందపడిపోయి ఇలాంటి పిల్ల దొరికింది మనకు ఆంధ్ర నుంచి అచ్చమైన ఆడపిల్ల. అక్కడి నుంచి జానికి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆడపిల్లగా పాడింది, చిన్నపిల్లగా పాడింది, 16 ఏళ్ళ వయసులో పాడింది, శ్రీవారి శోభనలో ముసలావిడిగా పాడింది. మా గురుగారికి ఉన్నారు ఆయన ఈయనతో పాటు పాడిన ఒక అందులో చంటి పిల్లగా పాడింది. కొన్ని సినిమాల్లో చంటి పిల్లగా వెనకాల మాట్లాడింది, హాస్యమైన పాటలు పాడింది. ఒకసారి మురళీమోహన్ కూర్చునేదో టాపిక్ వచ్చి తన జోక్ ఏదో వేసి నవ్వుతుంటే ఒక నవ్వు పాట మా దాంట్లో ఉందమ్మా పాడచ్చు కదా అని జ్యోతిలో సిరిమల్లి పువ్వులే నవ్వు అని ఒక పాట ఉంది. అద్భుతంగా పాడి ప్రపంచాన్ని రికార్డ్ చేసుకొచ్చింది ఆ పాట. అలా ఎన్నో అసలు ఆ పాటలు అందరూ అంత డెడికేషన్. తన తల్లిగారితో పాటు ఆవిడ ఎన్నో కష్టాలు పడింది. మొదట్లో చాలామంది ఇప్పుడు తప్పులు రాస్తున్నారు ఏంటంటే ఆవిడ ఇప్పుడు అనాథగా ఉంది, డబ్బు లేదు, చాలా బాధలో ఉంది. చాలా తక్కువ, కొన్ని కోట్లు ఉన్నాయి బ్యాంకుల్లో. డబ్బుల బాధ ఎప్పుడు లేదు ఆవిడకి, ఆ బాధ లేదు. ఆవిడలో ఉన్న గొప్పతనం ఏంటంటే నివాళులు అర్పిస్తూ చేస్తున్న ఈ ప్రోగ్రాంకి మరి ఆర్కెస్ట్రా కళాకారులు అందరూ కూడా మరి గాయకులే అవ్వచ్చు, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్, మరి అలాగే ప్రతి ఒక్కరు సౌండ్ ఆపరేటర్స్, సౌండ్ సిస్టమ్ వాళ్ళు అందరూ కలిసి ఇంతమంది ఆర్టిస్టులు అందరినీ ఒకే వేదిక మీద చూడడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. మరి ఈ ప్రోగ్రామ్ చూడడానికి వచ్చిన మీ అందరికీ మరి అలాగే లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగత సుమాంజలి తెలియజేస్తూ మీకోసం వినండి. బంగారుంటాను, నా ఒళ్ళు శృంగారుంటాను, పొంగు మీద ఉన్నాను తోడు పెడతావా, మురిపాల మీగడన్న తోడి పెడతావా. ఇల్లు బంగారు
జల్ల ముచ్చులేసిన కౌగిలింత ఖైదు వేసిన బుద్ధి మాత్రం ముచ్చుకుంటే ముద్దాయలు ఉండనా దొస్తమ్మ చేతిలో గోరు ముద్ద రాతమ్మ చేతిలో వెళ్ళ ముద్ద ముద్దు కావాలి ముద్ద కావాలి ముద్దు కావాలి ముద్ద కావాలి ఆ ఇందు ఇందు ముందు దొస్తమ్మ చేతిలో నాతమ్మ చేతిలో. రాజమండ్రి గోరక్షణపేటలో దానవాయి బాబు సంబర మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. గోరక్షణపేటలో దానవాయి బాబు సంబర మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. గత 74 ఏళ్లుగా ఆనవాయితీగా దానవాయి బాబు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు నోడగల సుధా లంకా దుర్గా ప్రసాద్ తెలిపారు. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేతు అధ్యక్షులు కంబల శ్రీనివాస్, నగర ప్రముఖులు మేడ శ్రీనివాస్, అనుశ్రీ సత్యనారాయణ, గొర్రెల సురేష్, వాసిరెడ్డి బాబీ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా గరగ నృత్యాలు, తీన్మార్ నృత్యాలు, అమ్మవారి వేషధారణలు, చండా వాయిద్యాలు ఆకట్టుకున్నాయి. గారడి డాన్స్, వెంకటేశ్వర స్వామి నృత్య ప్రదర్శనలు భక్తులను అలరించాయి. దానవాయి బాబు రథాన్ని ప్రత్యేకంగా అలంకరించి పురవీధుల్లో వైభవంగా ఊరేగించారు. అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు ఉత్సవాలకు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అనిశెట్టి లక్ష్మణ్ రావు, రంది త్రినాథ్, మోరా శ్రీను, డి ఈశ్వర్ రెడ్డి, పండు, బుల్లి అండ్ ఫ్రెండ్స్, పల్లా దుర్గా ప్రసాద్, పవన్, శశి, తిలక్ తదితరులు పాల్గొన్నారు.
క్వారీ ఏరియాలో నిబంధనలకు విరుద్ధంగా చెత్త, జంతు అవశేషాలు, మానవ శరీర భాగాలు, బయోవేస్ట్, సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను పారవేస్తున్నారని, దీని వలన 49వ వార్డ్ పరిధిలోని పరిసర ప్రాంతాల ప్రజలు చెత్త డంపింగ్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మాజీ నగరపాలక సంస్థ మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ బర్రె కొండబాబు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక క్వారీ ఏరియాలో నిబంధనలకు విరుద్ధంగా చెత్త, జంతు అవశేషాలు, మానవ శరీర భాగాలు, బయోవేస్ట్, సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను పారవేస్తున్నారని, దీని వలన 49వ వార్డ్ పరిధిలోని క్వారీ ఏరియా, సింహాచలం నగర్, రాజేశ్వర్ నగర్, సున్నంబట్టి లేఅవుట్, సుబ్బారావు నగర్, శాంతినగర్ పరిసర ప్రాంతాల ప్రజలు చెత్త డంపింగ్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2011 నుంచి ఈ క్వారీ గోతుల్లో చెత్త వేయడంపై పోరాడుతున్నామని, ఇక్కడ చెత్తతో పాటు సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలు, మానవ అవశేషాలు, జంతు అవశేషాలు, మెడికల్ బయోవేస్ట్ పారబోస్తున్నారని, దీనివల్ల భూగర్భ జలాలు విషతుల్యంగా మారాయని, పసిపిల్లల నుంచి పెద్దల వరకు మలేరియా, ఫైలేరియా, డయేరియా వంటి భయంకరమైన రోగాల బారిన పడుతున్నారని ఆవేదన చెందుతున్నామని మాజీ నగరపాలక సంస్థ మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ బర్రె కొండబాబు అన్నారు. సోమవారం ఉదయం నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నగర కమిషనర్ ను కలిసి ఆయన స్థానికులతో కలిసి వినతి పత్రం అందజేశారు. నగర మరియు రూరల్ గ్రామాల నుండి చెత్తను క్వారీ ఏరియాకు తరలిస్తున్నారని, వెంటనే చెత్త వేయడం ఆపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సున్నంబట్టి లేఅవుట్ అసోసియేషన్ అధ్యక్షులు బూర్తి సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ శివశంకర్, కార్యదర్శి వెంకటేశ్వరరావు, ట్రెజరర్ నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ప్రియాంక హిట్ అండ్ రన్ కేసులో కీలక వివరాలు, సీసీటీవీ ఆధారాలతో దర్యాప్తు వేగవంతం, ఎస్పీ. మెడికో ప్రియాంక కుటుంబానికి అండగా నిలబడతాం, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ భరోసా. ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కాలని చూడడం దారుణం, పోలీసులతో వైసీపీ ఆందోళనలో అడ్డుకోలేరు, కూటమి ప్రభుత్వంపై మార్గని భరత్ రామ్ ఫైర్. అక్రమంగా హౌస్ అరెస్ట్ చేశారని ఆందోళన, భారీగా తరలివచ్చిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.